అసలు క్రైస్తవం వైరస్ మాకెలాంటిదంటారా? చాలా తక్కువగా చర్చికి వెళ్ళి మళ్ళీ పాస్టర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఆల్రెడీ క్రిస్టియన్స్ని అక్కడ తీసుకెళ్తే అది ఆత్మల భారం, కొత్తగా ఆత్మలు సంపాదించడం కాదుగా. ఈయన దగ్గరికి వచ్చే వాళ్ళే ఆత్మపూర్ణంగా బాగా ఎదుగుతున్నట్టు వీళ్ళు హిప్నటైజ్ చేసేవాళ్ళు. పేపర్ ఏంటి? పేపర్ కవర్ ఉంటుంది దాంట్లో, ఈ కొత్త మందిరాలు కట్టడానికని, కృతజ్ఞత అర్పణ అని. అసలు కుటుంబము అనే ఓ విలువే ఉండదు ఆ మతంలోకి వెళ్తే. మళ్ళీ వాటికి కథలల్లి అవ్వల్లి ఇవ్వాలి, మళ్ళీ కానుకని అడుగుతాడు. అసలు నిజానికి కల్వర్ టెంపుల్కి అంతమంది జనాలు ఎందుకు వెళ్తున్నారని మీకు ఎప్పుడైనా అనిపించింది? ఎందుకంటే ఈయన వాక్యం అని చాలామంది భ్రమపడతారు. ఎప్పుడైనా జెండా ఎగరేసాడు ఆగస్ట్ 15కి? జెండా వందనం అలాంటిది ఏం లేదు. అసలు దేశభక్తి ఉండదన్న. ప్రార్థన చేసి మీకు పెన్ను ఇస్తున్నా అని చెప్పేసి పెన్ను గిఫ్ట్ ఇస్తాడు. ఈయన ఇచ్చిన పెన్ను అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాను నేను ఎగ్జామ్ హాల్కి. అక్కడ తీసుకెళ్తే పెన్ను రాయట్లేదు. సతీష్ కుమార్ పిలిచాడు, కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు తక్కువైపోయారు, పట్టుకురండి తీసుకురండి అని చెప్పి అంటారు కదా. ప్యారడైజ్ బిర్యానీ తిన్నారా? తిన్నాను. అదే పరదేశి. అవునా? కానీ మీ వీడియోలు చూశాను అన్న నేను. మీరు చాలా ప్రశ్నలు చేసిన వాటికి ఆన్సర్లు చెప్పుదామని చెప్పేసి నేను రాసుకున్నాను చాలాసార్లు. నేను రాసుకున్నాయని తప్పలేని నాకు అర్థమైంది. యోహాను సువార్తలో ఒక రకంగా ఉంటుంది, మిగిలిన వాటిలో ఒక రకంగా ఉంటుంది. గమనించారా? అది రాసేవాడి ఆ కోణాన్ని బట్టి ఉంటుంది. అటువంటి పెగులు ఎక్కువ వేసాడు. ద్రాక్షారసం ఇది మామూలుగా ఫ్రూట్ జ్యూస్ అని కూడా చెప్తారు. పెరుగు తిన్నా కూడా మత్తెక్కి ఈ కవరింగ్లు ఇవన్నీ అవును. కొరియాలో కొత్త దేవుడు వచ్చాడు. ఆయన క్రిస్టియన్కి సంబంధించిన వాడు. కొరియాలో క్రీస్తు హాన్షాంగ్ హోంగ్ అంట. ఆ తర్వాత ప్రవీణ్ పాస్టర్ బెల్లంపల్లి, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళారా? వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాను. ఏదైనా మెసేజ్ చెప్పుకుంటూ ఏడ్చేస్తాడు. అర్థం కదా ఆయన ఏడ్చేదానికి కారణం. ఆ మతంలో నేను చాలా కోల్పోయా. ఏం కోల్పోయా? లైఫ్, జీవితం. అంటే ఎలా? పూర్తిగా అందులోంచి బయటకు వచ్చేసినట్లేనా? నాకు హిందుత్వంలో రావాలని ఉంది, కానీ నిజమని తెలుసుకొని రావాలని ఉంది. బైబిల్లో కాన్సెప్ట్లో ఒకటే దేవుడు అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, మరి హిందుత్వంలో అలా ఉండదు కదా. మన ఉనికికి ఆధారమై ఉన్నారో ఆ దేవతల పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండటం పూజ. విష్ణువుని నమ్మని వారు నరకానికి వెళ్తారు. సమస్త ప్రపంచానికి పరిపాలకుణ్ణి అయిన విష్ణువుని పూజించిన వారు నరకానికి పోతారు. 2000 సంవత్సరాల నుండి మీరు భారతదేశాన్ని ఎందుకు గెలవలేకపోయారు? మీకు పూర్వం క్రిస్టియానిటీ ఎలా స్ప్రెడ్ అయింది? పూర్వం ఈ కత్తి ఇలాంటిది ఏం లేదు కన్నా. మరి ఎలా? అసలు క్రైస్తవ మతాన్ని పెట్టింది దేశం కాదుగా. పౌలు అంటారా? పౌలో కలిపురుషుడు అయి ఉంటాడు. నేను ఏలాడుతానని నమ్ముకోండి ఎక్కడా చెప్పలేదు ఆయన సువార్తలో. నలుపు రంగు అట్ట కలిగినటువంటి ఒక పుస్తకంలోని చీకటి విషయాలని తెలుసుకొని ఎంతోమంది ఆ కాలకోట విషయం నుండి బయటకు వస్తూ ఉన్నారు. తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగులోనికి అంటూ అసత్యం నుండి సత్యంలోనికి వస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్ నుండి హరీష్ అనే ఒక సోదరుడు, ఇతను ఆ చీకటి నుండి బయటకు వచ్చారు. ఇంకా సత్యం ఏమిటి, వెలుగు ఏమిటి అని కరాఖండిగా ఆయన తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తానికి ఆ చీకటి నుండి అయితే బయటకు వచ్చేసారు. మరి వివరాల్లోకి వెళదాం. నమస్తే అండి. నమస్కారం. మీ బ్యాక్గ్రౌండ్, మీ వివరాలు చెప్తారా? నా పేరు హరీష్. మాది ఊరు వచ్చేసి చేర్యాల దగ్గర, గంగాపురం, సిద్దిపేట దగ్గర ఉంటుంది అది. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము ఈసీఎల్లో కుషాయిగూడ దగ్గర ఉంటున్నాం. మేము అంటే ఎంతమంది మీ కుటుంబం? మా కుటుంబంలో అయితే అమ్మ, నాన్న, 2 అక్కలు, నేను ఒక్కడిని, అంతే. ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది. వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. ఇక్కడైతే మేము కుషాయిగూడలో ఉంటున్నాం. ఇప్పుడు మీరేం చేస్తుంటారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఆటో నడుపుతున్నాను. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు? 10th. మ్యారీడా? కాదు, అన్నారు. అంటే ఫ్యూచర్లో ఇంకా కెరియర్కి సంబంధించి ఏం ఆలోచిస్తున్నారు? అంటే ఇలా కంటిన్యూ అవుతారా, ఇంకేమన్నా ఆలోచిస్తున్నారా? లేదు, ఇంతకుముందు అయితే పాస్ట్ అవ్వాలని ఉండే. మంచి బిజినెస్ కదా. అవును, బిజినెస్ అని కాదు, ఆ టైంలో మాత్రం ఓన్లీ సువార్త అని మాత్రమే ఉండేది. దేవుని గురించి చెప్పాలి, ఆత్మను రక్షించాలి, ఈ కాన్సెప్ట్లో ఉండేవాడిని. కానీ దేవుడి గురించో యేసు గురించి బైబిల్ దేవుడి గురించి చెప్పి ఆత్మను రక్షించాలనే ఈ కాన్సెప్ట్ మాత్రమే ఉండేది. ఇప్పుడైతే ఆ క్రైస్తవ్యాన్ని మొత్తం వదిలేసిన తర్వాత ఇప్పుడేం లేదు. అసలు క్రైస్తవం వైరస్ మాకెలాంటిదంటారా? మా ఫ్యామిలీ అందరూ, మా నాన్నమ్మ వాళ్ళకి అప్పటి నుంచే వాళ్ళు
ఈ క్రైస్తవంలో ఉన్నారు. 3 తరాల నుంచా? మా నాన్నమ్మ వాళ్ళు ఎప్పుడు షిఫ్ట్ అయ్యారో తెలియదు నాకు, కానీ మా మమ్మీ డాడీ పెళ్ళి మాత్రం క్రిస్టియన్లోనే అయిందని తెలుసు. మా బాబాయ్ ఈ వీటి గురించి ఎక్కువ ఉండేది. మీరు 3 తరాల నుంచి క్రైస్తవులే కదా. అవును. మీ పేరు హరీష్ అని ఎలా పెట్టారు? మా అమ్మ హిందుత్వం నుంచి వచ్చింది. అంటే మా నాన్న తరఫున వాళ్ళందరూ క్రిస్టియన్స్, కానీ మా అమ్మ తరఫున వాళ్ళందరూ హిందువులే. మ్హూ. కాబట్టి మా అమ్మకు అంత అప్పుడే వచ్చింది కాబట్టి అంత తెలీదు, కానీ ఏదో ఒక పేరు ఆ టైంలో ఊర్లలో అలా ఏమనుకునే కాదు. సరే, మీ అమ్మగారు హిందూ అయినా కూడా జనరల్గా అక్కడ వాళ్ళ డామినేషన్, ఫాదర్ తరపున డామినేషన్ ఉంటుంది కదా, లేదా పాస్టరు ఉంటాడు కదా. అసలు క్రిస్టియన్లో ఇలాంటి పేర్లు పెట్టాలని అప్పటి వరకు ఊర్లలో అంత ప్రచారం జరగలేదన్న. ఏదో జస్ట్ దేవుడు అంటే దేవుడు అనే రకమే, కానీ అంత బైబిల్లోకి ఎవరు తీసుకెళ్ళలేదు. పేరుకు మాత్రమే క్రైస్తవులు, చేసేవన్నీ ఈ హిందూ ఈ పద్ధతులు ఇలాంటివే ఉండేటివి. అందుకని చెప్పేసి పేర్లు పెట్టడంలో అంత పెద్ద అదేం కలగలేదు మా మైండ్లో. మీకు 2 అక్కలు అని చెప్పారు కదా, వాళ్ళ పేర్లు? ఒక అక్క పేరు రేష్మ, రేష్మ. ఇంకొక అక్క పేరు రవలి. రవళి. అక్కడ కూడా మేరీ అని, రూతు అని, ఎస్తేర్ అని ఏం లేదు, అలాంటి పేర్లు ఏం పెట్టలేదు మాకు. ఆ. వాళ్ళ పిల్లలకు పెట్టారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు. ఏమని? రిన్వి అని మా కోడలు పేరు పెట్టారు. అంటే వాళ్ళు కూడా క్రైస్తవులనే చేసుకున్నారు మీ అక్కలిద్దరు? వాళ్ళకు కూడా క్రిస్టియన్ పెళ్ళి చేశారు. మీ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు కూడా చెప్తారా? మా నాన్నగారి పేరు ప్రభాకర్, మా అమ్మ పేరు భాగ్య. ప్రభాకర్ అనేది కూడా హిందూ పేరే. ఎవరికి క్రిస్టియన్ పేర్లే లేవేంటి? పెట్టలేదు, ఆ మెంటాలిటీ లేదు మాకు బైబిల్ గురించి అసలు ఏం తెలియదు. సరే, ఇప్పుడు మీ నాన్నగారి టైంలో చర్చికి వెళ్ళేటటువంటి పాస్టర్ పేరేంటి? ప్రవీణ్. అది కూడా హిందువే. ఆ పాస్టర్ కూడా కన్వర్టెడ్. ఆయన చరిత్ర అంతా నాకు తెలియదు, కానీ మీరు చిన్నప్పుడు చర్చికి వెళ్ళారా? అవును, నేను చిన్నప్పటి నుంచి వెళ్ళాను, కానీ చాలా తక్కువ. అక్కడైతే చాలా తక్కువగా చర్చికి వెళ్ళి మళ్ళీ పాస్టర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? నేను చెప్పలేదు కదా, నేను వెళ్ళేది మియాపూర్ కల్వర్ టెంపుల్. ఎప్పుడు? ఇది నేను కరోనా కంటే ముందు, నా 10th కంటే ముందు, ఇయర్ అంటే గుర్తులేదు, నా 10th ముందు ఒకసారి. 10th ముందు? 10th ముందు నేను 9th క్లాస్లో ఉండగానే పాస్టర్ అవ్వాలనిపించిందా? దానికంటే ముందు. పాస్ట్ అవ్వాలని కాదు, అప్పటి నుంచే కల్వర్ టెంపుల్కి వెళ్ళాలని చెప్తున్నా. కల్వరి టెంపుల్ ఎక్కడ ఉంది? మియాపూర్. ఇప్పుడు గంగాపురం అది చెప్పారు కదా. అవును, మేము బతకడానికి హైదరాబాద్ వచ్చాం. ఎప్పుడు? నా చిన్నప్పుడే వచ్చాను, నా 3rd క్లాస్లో ఆ టైంలోనే వచ్చాం. 2010 దానికంటే ముందే ఉన్నాం మేము. ఓకే, అంటే మీరు పుట్టిన గంగాపురంలో మీ చైల్డ్హుడ్ ఏమి అక్కడ, మీరు అక్కడ పెరగలేదు? నేను 2002లో పుట్టాను అన్న. 2002 నుంచి 9, 10 వరకు, 2010 వరకు అక్కడే ఉన్నాం. 2010 నుంచి హైదరాబాద్ వచ్చేసారు. సో ఊరితో పెద్దగా సంబంధాలు లేవు? ఊరితో అంటే ప్రతిసారి వెళ్ళడమే. నాన్నమ్మ వాళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళు కదా, అప్పుడప్పుడు వెళ్ళొస్తారు. వెళ్ళొచ్చేవాడిని. కానీ ఊర్లో కూడా చర్చికి వెళ్ళినట్టు చాలాసార్లు చర్చికి వెళ్ళినట్టు అక్కడికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళారు? చర్చికి వెళ్ళాము. ఇక్కడికి వచ్చినప్పుడు కల్వరి టెంపుల్కి వెళ్ళారు? డైరెక్ట్ కల్వరి టెంపుల్కి వెళ్ళలేదు. 2015, 19 ఆ టైంలోనే వెళ్ళాం మేము. అంతకుముందుకు ఇక్కడ మూలాలిలో ఒక చర్చి ఉండేది, ఆ చర్చికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు 9వ తరగతి 10వ తరగతి ఆ టైంలో ఏదో చెప్తున్నారు, ఏంటది? 9వ తరగతి ముందు మా బాబాయ్ ఒకసారి, ఆయన ముందు నుంచే కల్వరి టెంపుల్కి వెళ్ళాడు. మీ బాబాయ్? మా బాబాయ్. ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన బోరబండలో ఉంటాడు. సొంత బాబాయ్, మా డాడీ వాళ్ళ తమ్ముడు. ఇప్పుడు మీ నాన్నగారి ప్రొఫెషన్ ఏంటి? ఆయన ఏం చేస్తారు ఇక్కడ? కూలి పని. బాబాయ్? ఆయన ఇంతకుముందు ఆటో నడిపేవారు, ఇప్పుడు ట్రక్ ఉంది కదా అది నడుపుతున్నారు. ఆయన ముందు నుంచి వెళ్ళారు ఈ కల్వరి టెంపుల్కి. అయితే ఒకసారి మా ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళాడు చాలాసార్లు ఆయన. కల్వరి టెంపుల్కి తీసుకెళ్తే, అంటే సతీష్ టార్గెట్ ఇస్తాడు కదా, మీతో పాటు ఇంకొంతమంది తీసుకురావాలి, మీ బాబాయ్కి టార్గెట్ ఇచ్చాడు? అలాంటిది వాళ్ళకి ఇచ్చి ఉంటాడు. మా బాబాయ్ కాబట్టి నేను ఏం చెప్పలేను. మా బాబాయ్ తీసుకెళ్ళిన తర్వాత మా అమ్మ, మా డాడీ వాళ్ళందరూ చర్చికి వెళ్ళేవాళ్ళు. నేను చిన్నపిల్లని కాబట్టి నన్ను సండే స్కూల్కి పంపించేవాళ్ళు. వెనకాల సండే స్కూల్లో నేను చూసేంత అక్కడ క్లాస్ వైజ్ ఉండేది, ఒక్కొక్క క్లాస్ అన్నట్టు ఉండేది, ఏజ్ అవన్నీ చేసి ఒక్కొక్క దాంట్లో పంపించేవాళ్ళు. నాకు అంత తెలివి ఉండేది కాదు, నాకు అర్థమయ్యేది కాదు, అంత చెప్పే స్టోరీ అంతా నాకు ఎక్కేది కాదు. ఆ తర్వాత ఏమైందంటే మెల్లగా ఒకసారి ఈ మామూలుగా 2 ఒకటే టైంకి అయిపోతాయి, ఈ సండే స్కూలు చర్చి 2 ఒకటే టైంకి అయిపోతాయి. కానీ ఈ ఒకసారి కొంచెం ముందుగా అయిపోయింది, సండే స్కూల్ కొంచెం ముందుగా అయిపోయింది. ఆ సండే స్కూల్ అయిపోయేసరికి మా అన్నయ్యని అడిగాను, కొంచెం నన్ను ఆ చర్చి లోపల తీసుకెళ్తావా అని చెప్పేసి అడిగాను. మా అన్నయ్య లోపల తీసుకెళ్ళాడు. మీ అన్నయ్య ఎవరు? అంటే మా బాబాయ్ వాళ్ళ కొడుకు.
వాళ్ళతో వెళ్ళేవాళ్ళం. మా బాబాయ్ వాళ్ళ కొడుకు ఆయన తీసుకెళ్ళేసరికి లోపలికి తీసుకెళ్ళాడు. చూశాను అది ఫస్ట్ టైం నేను లోపలికి వెళ్ళి చూసేసరికి మొత్తం జనాలు చాలా చూడడానికి చాలా బాగా అనిపించింది. ఆ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత చూసేసరికి వాటిని చూసి హిప్నటైజ్ అయిపోయాను. ఇలా ఉండాలి అని. ఎక్కడ నేను బాగా ఎక్కువ మోసపోయిందంటే ఈ సతీష్ కుమార్ అనే ముందు డాక్టర్ అని ఉంటుంది కదా, అయితే దానికి ఏమనుకున్నా నేను ఆ వయసులో డాక్టర్ అంటే నిజంగా ఈ స్టెథోస్కోప్ పట్టుకున్న ఈ డాక్టరే అని అనుకున్నా. చదువుకున్నాడు కదా, తెలివితేటలు ఉంటాయి కదా అందులో డాక్టరు కాబట్టి ఈయన ఇంత మంచి నమ్ముతున్నాడు దీన్ని, మనం నమ్మితే తప్పైంది అని చెప్పేసి అక్కడ మోసపోయాను. అంత పెద్ద డాక్టర్ గారే వేసి నమ్మారు, పాస్టర్ అయ్యాడు. ఆ తర్వాత నేను మెల్లమెల్లగా ఇక్కడ నుంచి ఈ సికింద్రాబాద్ వస్తే సికింద్రాబాద్ స్టేషన్లో బస్సులు పెట్టే దగ్గర కల్వా టెంపుల్ అని అరుస్తారు బస్సులో, ఆర్టీసీ బస్సులలో 219 బస్సు ఉంటుంది కదా, ఆ బస్సులో వాళ్ళు డైరెక్ట్గా కల్వా టెంపుల్ అని అరుస్తారు. నేను చాలాసార్లు విన్నా. ఒకసారి సికింద్రాబాద్ వరకు రావడం అయితే నాకు తెలుసు, కానీ అక్కడ నుంచి ఎలా వెళ్ళాలో తెలియదు కల్వా టెంపుల్కి. అక్కడ నుంచి నేను 219 బస్ ఎక్కి కల్వా టెంపుల్కి వెళ్ళాను ఫస్ట్. నేను ఒకసారి వెళ్ళిన తర్వాత అలాగే నేను ప్రతిరోజు వెళ్ళేవాడిని, చాలామందిని తీసుకెళ్ళేవాడిని. చాలామంది అంటే ఎవరిని? చుట్టుపక్కల ఎవరు పరిచయం అయితే వాళ్ళని తీసుకెళ్ళేవాడిని. అంటే వాళ్ళు కూడా క్రిస్టియన్సే ఉంటారు. వాళ్ళు అక్కడ తీసుకెళ్ళేవాడిని నా డబ్బులు పెట్టేసి. అప్పుడు నేను పెయింటింగ్ పని చేశాను. ఇది కల్వరి కిరాణా కొట్టుకి. అవును, అక్కడికి. అప్పుడు నేను పెయింటింగ్ పని చేస్తుండే. నేను అది నా చిన్న ఏజ్ కాబట్టి నాకు అంత పని దొరకకపోతుండే, పైసలు కూడా తక్కువ ఉండేవి నా దగ్గర. కానీ ఈ ఆత్మల భారం అని అదని ఇదని చెప్తే వాటన్నిటికి లొంగిపోయి సరే వాళ్ళని తీసుకొచ్చడం కన్నా గొప్ప ఏముందని చెప్పేసి వచ్చిన డబ్బులన్నీ పెయింటింగ్ పనులు వచ్చిన డబ్బులన్నీ వాళ్ళకి పెట్టేవాడిని. వాళ్ళ ఛార్జీలకి, తినడానికి, వాటికి వీటికి పెట్టేవాడిని. తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేవాడిని. ఇలా 5 సర్వీసులు ఉంటే ప్రతి 5 సర్వీస్లో ఖచ్చితంగా ఒకరికొకరు ప్రోగ్రామ్ చేసేవాడిని. ఈ మామూలుగా అయితే ఎంఎండిఎస్కి 5 రూపాయల టికెట్, మెట్రోకి 55 రూపాయలు 60 రూపాయల టికెట్ ఉంది. ఫాస్ట్గా వెళ్ళాలి అని చెప్పేసి మెట్రో ఇక్కడ తార్నాకలో ఎక్కితే మియాపూర్లో దిగొచ్చు. ఫాస్ట్గా వెళ్తాం కదా. ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్కరికి డేట్లు ఇచ్చేవాడిని. మళ్ళీ అక్కడ నుంచి రావడం, మళ్ళీ వీళ్ళని పిక్ చేసుకోవడం, మళ్ళీ అక్కడికి వెళ్ళడం, అలా చేసేవాడిని. తీసుకెళ్ళి ఏం చేశారు అక్కడ? ఏముంది, నన్ను ముంచినట్టు నేను వాళ్ళని ముంచేవాడిని. అంటే వాళ్ళు క్రిస్టియన్సా హిందువులా? వాళ్ళు క్రిస్టియన్సే. హిందువులు ఉన్న వాళ్ళు ఎవరు రావడానికి అంత ఇష్టపడేవాళ్ళు కాదు. నేను అంత ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఆల్రెడీ క్రిస్టియన్స్ని అక్కడ తీసుకెళ్తే ఆత్మల భారం, కొత్తగా ఆత్మలు సంపాదించడం కాదుగా. ఈయన దగ్గరికి వచ్చే వాళ్ళే ఆత్మపూర్ణంగా బాగా ఎదుగుతున్నట్టు వీళ్ళు హిప్నటైజ్ చేసేవాడు. అలా చెప్పేవాడా? ఎవరు పాస్టర్లు సరిగ్గా చెప్పట్లేదు అనే ఒక భ్రమ కలిగించేవాడు. ఓకే, మిగిలిన పాస్టర్ల దగ్గర ఉంటే చెడిపోతారు వాళ్ళు, వాళ్ళని కూడా ఇటు తీసుకురండి అనేవాడు. అలా చెప్పకపోతుండే, కానీ నిజమైన రక్షణ వేరు, ఆ రక్షణ ఈడుంటుంది. అంటే ఇప్పుడు మిగిలిన చర్చలకు వెళ్ళే వాళ్ళందరూ ఇట్లా ఆకురండి అని. అంతే, ఆల్మోస్ట్ అంతే. ఓకే, అలా చెప్పేవాడు. వాళ్ళందరినీ అక్కడికి కష్టపడి తీసుకెళ్ళేవాడిని, మళ్ళీ తీసుకొచ్చాను. ఇదే నా ఎంతమంది తిప్పారు అలాగా? ఒక 15-20 మంది అంతే. కానీ వాళ్ళకే నా ఓపిక ఉన్నంత వరకు వాళ్ళని తీసుకెళ్ళేవాడిని. అంటే ఒక్కసారి తీసుకెళ్ళాను అని ఏం లేదు, చాలాసార్లు తీసుకెళ్ళాను. అంటే ఒక రోజు కొంతమందిని, ఒక రోజు కొంతమందిని, అలాగా ఒక్కొక్కసారి. వారానికి నేను ఏ ట్రిప్లు వేసామన్నా నాకే తెలియదు. నా మొత్తం ఎదిగితే వారానికి అంటే ఆదివారం ఒక్కరోజే, కానీ ఆదివారం ఒక్కరోజు 5 సర్వీసులు కదన్న. 5 సర్వీసులకి నేను ఒక్కొక్క సర్వీస్కి అందరికి ఒకటే టైంకి వీలవ్వదు కదా. పొద్దున 5 గంటలకు బయలుదేరితే రాత్రి 12-1 గంట అయ్యేది ఇంటికి వచ్చేసరికి. అప్పటి వరకు ఈ సికింద్రాబాద్ ఇక్కడ నుంచి అక్కడికి ట్రిప్పులు వేస్తూనే ఉండేవాడిని. ఇప్పుడు జనాల్ని అక్కడికి తీసుకుపోవడం ఒకటి, మరి దశమ భాగాలు కానుకలు ఏమి లేదా? ఇచ్చాను. మీకు అప్పుడు ఆ రోజుల్లో ఇన్కమ్ ఎంత అసలు? నాకు వారానికి అంటే 2 రోజులు పని దొరుకుతుంది. ఆ 2 రోజులకి కనీసం 700-600 కూలి ఇచ్చేవాళ్ళు. అది వీళ్ళకి ఇచ్చేవాడిని. దాంట్లో మళ్ళీ దశమ తీసి పక్కకు పెట్టేవాడిని. ఎవరికి ఇచ్చేవారు? అక్కడ కానుకలో వేసేవాడిని. నాది తక్కువ ఇన్కమ్ కాదన్న, నాది పేపర్ రాసి పెట్టే అంత ఇన్కమ్ ఏం కాదు నాది. మా అంటే 200, 300, 400, 500 నేను సంపాదించే దాంట్లో 10% ఏమని చెప్పేసి దానికని చెప్పేసి ఆ పేపర్ రాసి ఎందుకని చెప్పేసి నార్మల్ ఇచ్చేసేవాళ్ళు. పేపర్ ఏంటి? పేపర్ కవర్ ఉంటుంది, దాంట్లో ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో నువ్వు ఏ కారణం మీద ఇస్తున్నావు అని, ఒకటేమో టీవీ కార్యక్రమం అదని ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఈ బైబిల్ కాలేజ్ అని, వాటి కోసమని, కొత్త మందిరాలు కట్టడానికని, ఈ కృతజ్ఞత అర్పణ అని, ఇలా ఒకటే పేపర్ మీద నువ్వు దేని కారణం ఇస్తున్నావు అని చెప్పేసి దాన్ని టిక్ చేసి ఇచ్చేయడమే. టిక్ చేసి అందులో అమౌంట్ పెట్టి కవర్లో పెట్టాలి. కవర్లో పెట్టేసి డబ్బాలో వేసేయడం, అలా ఇచ్చేవాడిని. నా సంపాదనే తక్కువ దాంట్లో. మరి వచ్చే తక్కువ ఇన్కంలో
ఆల్రెడీ ఇప్పుడు కానుకలు దశమభాగం రూపాయలు అయిపోతున్నాయి. మరి ఈ కుర్రవాళ్ళందరినీ తిప్పడానికి ఇప్పుడు మెట్రోలో తీసుకెళ్ళడానికి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంతే అన్న, ఇంకా ఈ పని చేసిన డబ్బులతోటే వాళ్ళని తీసుకొచ్చారు. ఇంట్లో ఇచ్చాను అలా ఏం లేదు, ఇంకా ఆత్మల భారమే. ఇంకా ఇంట్లో ₹1 ఇవ్వట్లేదు. లేదు. మరి మీ అమ్మా నాన్న అడగట్లేదా సంపాదించిన డబ్బులు ఏమవుతున్నాయి అని? లేదన్న, వాళ్ళు అడగలేదని కాదు, ముందు నాకు ఈ వైరస్ నాకు ఎక్కువ ఉందని వాళ్ళకి అర్థమైపోయింది. సరే మీకు ఎక్కువ ఉంది, వాళ్ళు అడగలేదా? అట్లా వాళ్ళు ఏం అడగలేదు. అంటే మీ దగ్గర నుంచి వాళ్ళు ఏమి ఆశించరు ₹1 కూడా? ఆశించారు కానీ నేనే పెట్టలేదు. మరి ఇంట్లో 2 అక్కలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఆడపిల్లల కోసం ఖర్చులు ఉంటాయి, మనం కూడా ఎంతో కొంత బాధ్యతగా ఇంట్లో ఇవ్వాలి. అసలు కుటుంబము అనే ఓ విలువే ఉండదు ఆ మతంలోకి వెళ్తే. ఏదో ఎప్పుడు చూసినా ఆయన సిగ్గు లేకుండా అలాగే అడుగుతాడు, తొందర పెడతా ఉంటాడు. సువార్తకు పైసలు లేవు, ఇలాగే అడుగుతూ ఉంటాడు. మనం కూడా దేవుడు ఈ ప్రలోభంలో పడిపోయి ఏది ఉంటే అది, ఎంత ఉంటే అంత దేవునికి ఇచ్చేసి అయిపోతుంది కదా, ఇంకా 100 వచ్చేసి. అప్పుడప్పుడు ఓ ఇళ్లలో పాచి పని చేసుకుని ఒకవేళ నెలకు 12,000 వస్తే 12,000 తెచ్చి తీసుకొచ్చి నాకే ఇచ్చారు అని ఇట్లాంటివి చెప్తాడు. ముసలావిడ బండి కారు ఏం గతి లేకుండా వచ్చేసి మందిరానికి వచ్చేసి ఇప్పుడు కారు కొన్నది, ఇల్లు కొన్నది, బండి కొన్నది, అవన్నీ కొని ఇప్పుడు దేవుడు ఎదగొన దీవించిండు, ఇప్పుడు ఆమె సంపాదనలో సగానికంటే ఎక్కువ నాకే ఇస్తుంది, అంటే మందిరానికే ఇస్తుంది అని చెప్పి చెప్తాడు. ఈ దాంట్లో మాత్రం అది ఓవర్గా ఉంటుంది. కానుకలు అడగడంలో అసలు అర్థం కాదు. ఈ 30 నుంచి 40 మినిట్స్ ఈ వర్షిప్ ఉంటుంది. ఈ వర్షిప్ ఉంటే ఒక ½ అన్ అవర్ వరకు కానుకలు అడిగే వాళ్ళని ఆయనే చూసాను నేను. ఎక్కడ మళ్ళీ వాటికి కథలల్లి ఇవ్వాలి మళ్ళీ కానుకలు అడుగుతాడు. ఈ ½ అన్ అవర్ బెగ్గింగ్ నేను ఎక్కడ చూడలేదు, అక్కడే చూసాను. అరగంట సేపు నాన్ స్టాప్. అసలు వేరే కాన్సెప్ట్ కూడా మళ్ళీ రాదు. కథ వెళ్ళినా మళ్ళీ దానికే వెళ్తాడు ప్రతి ఆదివారం. ఇప్పటికే జనాలకి ఏమో అర్థం కాదు, మరి వాళ్ళకి విని విరక్తి రావట్లేదో అర్థం కాదు. ఏమనంటే కలర్సరం ముందుకెళ్ళాలి, ఇక మధ్యలో ఆగొద్దు కదా అని చెప్పేసి ఏదేదో చెప్తాడు. ఇంతమంది ఇచ్చిన పైసలు ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కాదు. బొచ్చులు పట్టుకుని ఏదో జాలీలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు కదా జనాలు. వీళ్ళు ఒక్కొక్కరికి పాస్ చేస్తారు, వీళ్ళు మధ్యలో తిరగరు. దాంట్లో వేసి ఆ బొచ్చే ఇంకోటి ఫార్వర్డ్, ఆ డబ్బా ఇంకో ఫార్వర్డ్ చేస్తారు పక్కన వాళ్ళకి. నాకెవరో చెప్పారు ప్రతి ఆదివారం 5 లక్షల రూపాయల దాకా చిల్లరే వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారంట. అంటే ఈ కిరాణా సరుకులు వీళ్ళు షాపులు, పచారీ షాపులు అంటారు కదా, అవును, వాళ్ళు కరెన్సీ ఇచ్చి 5 లక్షల రూపాయలు చిల్లర, ₹1, ₹2 అట్లా ఇవన్నీ ఎత్తుకుపోతారంట వాళ్ళు. అవునా అని నాకెవరో చెప్పారు ఈ మధ్య. ఏమో అలాంటివి నేను ఎప్పుడు ఏం లేదు. సరే, మొత్తానికి సతీష్కి బాగానే ఉడికం చేశారు బీభత్సంగా. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ మొత్తం వాళ్ళకే తగలెట్టారు. సతీష్ని చూసి పాస్టర్ అవ్వాలనుకున్నారా? ఇంతకుముందు అలాగే ఉండేది. ఆయన చూసి, ఆయన స్టేజ్ ఎక్కడం చూసి అది నాకు బాగా ఆసక్తికరంగా అనిపించేది. వాటిని చూసి నేను చాలా హిప్నటైజ్ అయిపోయాను. అంటే స్టేజ్ ఎక్కేటప్పుడు BGM వేస్తారా? BGM అసలు నిజానికి కల్వర్ టెంపుల్కి అంతమంది జనాలు ఎందుకు వెళ్తున్నారని మీకు ఎప్పుడైనా అనిపించింది? ఎందుకంటే ఈయన వాక్యం అని చాలామంది భ్రమపడతారు. ఈయన వాక్యంలో కాదు, మ్యూజిక్, సంగీతం గొప్ప వల్ల అంతమంది వెళ్తారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు? అనూప్ రూబెన్స్ మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్. ఈయన పాటలకి మ్యూజిక్ కొడతాడు అక్కడ లైవ్లో కాదు, మామూలుగా సాంగ్స్కి. ఒకసారి ట్రైనింగ్ మ్యూజిక్ ఇచ్చేసే నార్మల్గా ఈ ప్లే చేసే వాళ్ళు వీళ్ళకి అలవాటు అయిపోతుంది కదా, వీళ్ళు నేర్చేసుకుంటారు కదా. అలా అని అనూప్ రూబెన్స్ వీళ్ళ పాటలకి మ్యూజిక్ కొడతాడు. సునీల్ అని ఒక ఆయన ఉంటాడు వాళ్ళ దగ్గర. ఈ వర్షిప్ మొత్తానికి టీమ్ హెడ్ ఉంటాడు కదా ఆయన. ఈ వర్షిప్ మొత్తం లీడ్ చేసేది ఆయన వాయిస్ బాగుంటుంది, పాటలు చాలా బాగా పాడతాడు ఆయన. ఎవడో సునీల్. ఆయన వల్ల ఇదంతా ఆయన వర్షిప్ అయిపోయిందంటే చాలా వరకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. సతీష్ కోసం రావట్లేదు ఎవరు అక్కడ? ఏదన్నా అది కథ అనుకుంటాయి. వీళ్ళని ఎలా హిప్నటైజ్ చేస్తారంటే సాక్ష్యాలు ఉంటాయి. సాక్ష్యాల్లో ఏదన్నా నేను ఇలా చెడిపోయాను, ఆ తర్వాత చివరికి నా భార్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసింది, ఒకసారి మందిరంలోకి అడుగుపెట్టాను, వచ్చి కూర్చోను, అంతమంది ప్రార్థన చేయడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది, ఇలా చెప్పిస్తారు. చెప్పించిన తర్వాత ఒకసారిగా గట్టిగా అక్కడ నుంచి ఆయన వాక్యం నన్ను మార్చిందనగానే బ్యాక్గ్రౌండ్ నుంచి వెనకాల నుంచి వాయిస్ చేస్తారు. ఇక దేవుడు నిన్ను చూడట్లేదు అనుకుంటావా, దేవుడు నీతో మాట్లాడలేదు అనుకుంటావా, అది ఇదని చెప్తాడు. ఇంకా దేవునికి భయపడాలి అదని ఇదని బ్యాక్గ్రౌండ్లో పెద్ద వాయిస్ ఇచ్చేసి మార్చేస్తాడు. సినిమాలో ఎలా ఉంటుందో, ఎలివేషన్స్ ఎలా ఉంటాయో. ట్రాన్స్ సినిమా చూసారా? ట్రాన్స్ చూడలేదండి. మలయాళీ సినిమా తెలుగులోకి డబ్ అయింది.
అది చూడండి ఒకటి. ఓకే. దాంట్లో దాంట్లో మొత్తం ఇట్లాగే హిప్నటైజ్ చేయటం ఎలాగ పాస్టర్లు ఎలా చేస్తారు ఈ మ్యూజిక్తో ఆ, అదంతా చూపించారు. ఆ, అలాగే ఉంటుంది. ఈ సతీష్ కుమార్ వాక్యం అని అనుకుంటాం కానీ ఎవరు అంత ఎక్కువగా వినరు. ఆల్ నైట్ ప్రేయర్లని అర్ధరాత్రులు వెళ్ళి నైట్ అంతా ఉండే యవనస్తుల కూడికలు ఎక్కువగా పెడుతూ ఉంటాడు. ఈ ఆగస్ట్ 15th కూడా అదే ఉంది. ఆగస్ట్ 15th పెడతాడా? ఆ, ఎప్పుడైనా జెండా ఎగరేసాడు ఆగస్ట్ 15th లోపల జెండాలు అవన్నీ పెడతారు కదా. పెట్టాడా? పెట్టాడు సార్. అంటే లోపల జెండా ఎగరేయడం అని ఉండదు కానీ జెండా బొమ్మలు వీడు లోపల ఎప్పుడు జెండా తీస్తాడు. వందనం చేయలేదు. అలాంటి ఏం లేదు. అలాంటి సతీష్ ఎప్పుడైనా జెండా లేదు. ఎప్పుడు జెండా ఎగరేయడం లేదు, జెండా వందనం అలాంటిది ఏం లేదు. అసలు దేశభక్తే ఉండదన్న. సరే, తర్వాత పాస్టర్ అవ్వాలనుకున్నారు, ఏం చేశారు తర్వాత? తర్వాత 10th అయిపోయింది. ఈ ఎగ్జామ్స్ టైమింగ్లో పెన్నులు గిఫ్ట్ ఇస్తాడు. ప్రార్థన చేసి మీకు పెన్ను ఇస్తున్నా అని చెప్పేసి పెన్ను గిఫ్ట్ ఇస్తాడు. అయితే నా 10th ఎగ్జామ్ అప్పుడు ఒకటే పెన్ను, ఈయన ఇచ్చిన పెన్ను అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాను నేను ఎగ్జామ్ హాల్కి. అక్కడ తీసుకెళ్తే పెన్ను రాయట్లేదు. అప్పుడు ఇక నేను పక్కన వాళ్ళని అడగడానికి నాకు మొహమాటం ఎక్కువ. నేను అడగలేదు. నేను అలాగే చాలాసేపు పెన్ను రాయట్లేదు ఏంటి అని చెప్పేసి నేను చూస్తుంటే ప్రార్థన చేసుకుపోయారు అక్కడ ఎగ్జామ్ హాల్లో. అందరు నన్ను చూసిన అవుతారా. మిరాకిల్ జరిగింది కదా, మొత్తం ఎగ్జామ్ ఆయన రాసేస్తాడు వచ్చి. అనుకున్న ఆ టైంలో రాయపోయినా పర్లేదు, పాస్ చేస్తాడేమో అని చెప్పేసి అనుకున్నా. నేను సైలెంట్గా కూర్చున్నా. కానీ పక్కన ఉన్న టీచర్ అది ఇన్విజిలేటర్ ఉంటారు కదా, వాళ్ళు చాలాసేపు చూసి ఏం రాయట్లేదు అంటే పెన్ను రాయట్లేదు అని చెప్తే ఎవరు? సతీష్ ఇచ్చిన పెన్ అది. సతీష్ ఇచ్చిన పెన్ ఇది. ప్రేమతో మీ సతీష్ అన్న అని దాని మీద రాసి కూడా ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్. ఫైనల్ ఎగ్జామ్ అది బోర్డు ఎగ్జామ్. నాకు అయ్యో డూప్లికేట్ పెన్నులు తెచ్చుంటాడు చీప్ రేట్కి. ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు. దాని మీద ఉంటుంది ప్రార్థనతో అదని ప్రేమతో మీ సతీష్ అన్న అని ఆ పెన్ను మీద రాసిస్తాడు. అది రాస్తే పెన్ను రాయట్లేదు. తర్వాత మేము ఇన్విజిలేటర్ వేరే పెన్ను అడిగించి ఎగ్జామ్ కంప్లీట్ చేశాను. అప్పుడు పాస్ అయ్యారా? పాస్ అయ్యాను. సతీష్ ఇచ్చిన పెన్నుతో అయితే మేము ఫెయిల్ అయ్యేవాళ్ళే. కావచ్చు. ఆ తర్వాత నేను 10th పాస్ అయిన తర్వాత నేను చాలా కాలేజీలకు వెళ్ళాను. జాయిన్ అయిదామని చాలా కాలేజీలకు వెళ్ళాను. కానీ అప్పుడే సతీష్ కుమార్ పిలిచాడు. కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు తక్కువైపోయారు, పట్టుకురండి తీసుకురండి అని చెప్పి అంటారు కదా. కోత విస్తారం హిందువులు చాలామంది ఉన్నారు, వాళ్ళని కొయ్యడానికి మన వాళ్ళు తక్కువగా ఉన్నారు. వెళ్ళాను, బైబిల్ కాలేజీకి వెళ్ళాను. కల్వరి సతీష్ బైబిల్ కాలేజా? అవును, ఎక్కడ ఉంది? అది లోపలనే ఉంటుంది. అది అందులో ఏం చేస్తారు? బైబిల్ ట్రైనింగ్ ఇస్తారు. అంటే వాళ్ళ తరపునే రిక్రూట్ చేసుకుంటారా? అంటే అన్న పాస్టర్లుగా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నేర్పించి పంపిస్తారు. ఓ సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు. మీకు నచ్చితే జీవితాంతం మీరు ఎట్టి చాకరీ చేసుకుంటే ఇందులోనే బతకండి అని ఒకటి ఉంటుంది. లేదు మీరు బయటికి వెళ్ళి బతకాలంటే బయటికి వెళ్ళి సావండి అని చెప్పేసి చెప్తాడు. దానికి ఫీజు ఏమైనా తీసుకుంటాడా? 2000 మంత్లీ. నెలకు 2000. అక్కడే ఉండడం, అక్కడే తినడం, అక్కడే పడుకోవడం. నెలకు 2000లో భోజనం కూడా పెడుతున్నాడా? పెడతారు. నేను దాంట్లోకి వెళ్ళాను, బైబిల్ కాలేజీలోకి వెళ్ళాను, అక్కడే ఉన్నాను. అక్కడ ఓన్లీ అబ్బాయిలకేనా ట్రైనింగ్, అమ్మాయిలకి అబ్బాయిలకి ఉంటుందా? అబ్బాయిలకే, ఓన్లీ అబ్బాయిలకే ఉంటుంది. అమ్మాయిలకి లేదా? అమ్మాయిలకి ఉండదు. చర్చికి వెళ్ళే టైంలో అక్కడ తొలి వలపులు ఇట్లాంటివి ఏమి అక్కడ అమ్మాయిలు సంథింగ్ ఏం లేవా? అక్కడ అలాంటిది ఏం లేదు. యవనస్తుల కొడుకుల్లో ఎక్కువగా చిగురిస్తాయంటగా. నేను వర్షిప్ టీం. అదే వర్షిప్లో అక్కడ వాలంటీర్స్ అమ్మాయిలు ఉంటారా? ఉంటారు, కానీ కలవని వరకు అన్న వేరే వాళ్ళతో మాట్లాడినవారు అసలు కనీసంగా. ఎందుకంటే ఇలాంటివి జరుగుతాయని మాట్లాడుతుంటే ఏదో జరిగిపోతాయి. అయితే సరే, అప్పుడు ఆ ట్రైనింగ్లో ఏం నేర్పించారు మీకు? కొన్ని సబ్జెక్టులు ఉంటాయన్న. థియాలజీ అని, బైబిల్ హిస్టరీ అని, ఓల్డ్ టెస్ట్మెంట్ అని, ఇలా కొన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కలాగా నేర్పిస్తూ ఉంటారు. నిజమేందంటే లోపల టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళకి పొంతన కుదిరేది కాదు. మనుషులు చచ్చిపోయిన తర్వాత పరదేశికి వెళ్తారని చెప్పేసి ఒకరు అంటారు. పరలోకం ఒకటే అని ఇంకో పాస్టర్. వీళ్ళిద్దరూ అంటే గొడవపడరు, మాకు చెప్తారు, మీకు నచ్చింది తీసేసుకోండి ఏదో ఒకటి అనే విధంగా ఉంటుంది. పరదైసు అంటే చచ్చిపోయిన తర్వాత అది వెయిటింగ్ ప్లేస్ అని ఒకరు చెప్తారు. లేదా డైరెక్ట్ గా స్వర్గమే అని చెప్పి పరదేశు పరలోకం. ప్యారడైజ్ అంటే స్వర్గం అనమాట. ప్యారడైజ్ బిర్యానీ తిన్నాను, అదే పరదైసు. అవునా? ఇలా ఒకరొకరికి డిఫరెన్స్ ఉండేటి. అప్పటి నుంచి బైబిల్ ఏమర్థమైంది కాదు. కానీ మీ వీడియోలు చూసాను అన్న నేను. ఎప్పుడు? మీరు ఫస్ట్ కౌంటర్లో సతీష్ కుమార్కి ఇచ్చారు కదా, అప్పుడు 10 సంవత్సరాల కిందట. 10 సంవత్సరాలు. అవును, ఒక వీడియో బ్లాక్ చేయించాడు, కానీ ఫేస్బుక్లో బాగా వెళ్ళింది. దాంట్లో చూశాను నేను, సతీష్ కుమార్ దోపిడీ అని చెప్పేసి అలా పెట్టారు కదా. ఈ బ్రోచర్ ఏదో చదివి వినిపించాను, అది ఏమంటే అవును పాంప్లెట్ ఏదో చదివి వినిపించారు. ఆ వీడియో చూశాను. అప్పటి నుంచి మీకు అగెనిస్ట్. ఇంకా అప్పటి నుంచి నాకు అగెనిస్ట్.
మీరు చాలా ప్రశ్నలు వేసిన వాటికి ఆన్సర్లు చెప్పుదామని చెప్పేసి నేను రాసుకున్నాను చాలాసార్లు. కానీ తల కప్పేస్తే కాలు బయటపడ్డట్టు, కాలు కప్పేస్తే తల బయటపడ్డట్టు ఏదో ఒకటి బయటపడుతూనే ఉంటుంది. వాళ్ళకి అట్లా ఎంత కవర్ చేసినా బయటకు వచ్చేసిన తర్వాత నేను రాసుకున్నాయని తప్పలేని నాకు అర్థమైంది. ఏం పాయింట్స్ ఏమన్నా ఒకటి రెండు చెప్తారా? యేసుక్రీస్తు సిలువ మీద ఏడ్చాడు, పాపం అంతా తన మీద వేసుకోవడానికి భరించడానికి ఆయనకు అప్పుడు ఇబ్బంది కలిగింది, అంతేగాని దానికి ఏదో భయపడి కాదో అనే రకంగా రాసుకున్నాం. తర్వాత ఏమర్థమైంది? నిజంగానే భయపడ్డా? నిజంగానే పారిపోయాడని 2-3 సందర్భాల్లో చదివాను నేను. యేసుక్రీస్తు తప్పించుకొని పోయాను అని కాన్సెప్ట్ చదివాను 2 సార్లు. అది ఇప్పుడు యోహాను సువార్తలో ఒక రకంగా ఉంటుంది, మిగిలిన వాటిలో ఒక రకంగా ఉంటుంది, గమనించారా? అవును, చదివాను. ఈ పాస్టర్లను వీళ్ళని అడిగితే అది రాసేవాడి ఆ కోణాన్ని బట్టి ఉంటుంది, ఆ పరిస్థితులను బట్టి ఉంటుంది. అటువంటి పెగులు ఎక్కువ వేసాడు కావచ్చు. వీళ్ళేం తక్కువ తాగారు, అదే వాళ్ళ కోణం అంటే అది. యేసుక్రీస్తు మద్యం తాగడం అది వీళ్ళు అంటారు కదా, పులియబెట్టిన ద్రాక్షరసం ఒకటి, పులియబెట్టిన ద్రాక్షరసం ఒకటి, ఇవి 2 వేరు. ఒకటి మత్తెక్కిచ్చేది, ఇంకోటి మత్తులేంది. యేసుక్రీస్తు తయారు చేసింది మత్తులేంది తయారు చేశాడు, ఇది మత్తెక్కిచ్చేది అన్నాడు. ఆ పక్కనే స్టోరీ ఏముంటుందంటే జనులు మత్తులై ఉండడం చూసి జనరల్గా పెళ్ళిళ్ళలో మొదట మంచి ద్రాక్షారసం పోసి వాళ్ళు మత్తుగా ఉన్నప్పుడు తర్వాత చెడ్డ ద్రాక్షారసం పోస్తారు. నువ్వైతే ఆల్రెడీ మంచి ద్రాక్షారసం ముందే నిలవబెట్టుకుని చెడ్డ ద్రాక్షారసం ముందు పోసేసి తర్వాత మంచిది పోస్తున్నావు. అంటే ఏసు తయారు చేసింది మంచి ద్రాక్షారసం, ఇది ఇంకా బాగా కిక్కెక్కుతుంది, ఇది అసలు ఊపుతుంది. అసలు తాగిగానే ఉయ్యాలు ఊపుతుంది ఇది, అసలు ఇప్పుడు దాకా ఇలాంటి కిక్ మేము చూడలేదు అని చెప్తారు. అంటే అది కూడా వాళ్ళు తాగి ఊగుతున్నారు కదా. అవునవును, ఆ కాన్సెప్ట్ని మళ్ళీ తేడా అనిపించింది. ఆ తర్వాత ద్రాక్షారసం ఇది మామూలుగా ఫ్రూట్ జ్యూస్ అని కూడా చెప్తారు. పెరుగు తిన్నా కూడా మత్తెక్కిద్ది, ఎక్కువ మత్తెక్కిద్ది, అది ఎక్కువ తిన్నా స్వీట్ ఎక్కువ తిన్నా మత్తెక్కిద్ది. ఈ కవరింగ్లు ఇవన్నీ అవును, ఇవన్నీ నేను ఆలోచించి బయటకు వచ్చాను. ఎంతవరకు కవర్ చేసుకోవాలో అంతవరకు కవర్ చేసినప్పుడు అర్థమైంది ఇదన్నీ కొన్ని పట్లేనే. ఇది కాదన్నా నేను ఈ మతంలోకి వచ్చి తర్వాత వెళ్ళిన తర్వాత ఇంకా చాలా డిఫరెంట్ బైబుల్ సంబంధించినవి ఉంటాయి. కానీ ఇప్పుడు క్యాథలిక్ ఇవి ఉంటాయి కదా, యెహోవా సాక్షులు. కొరియాలో కొత్త దేవుడు వచ్చాడు, ఆయన క్రిస్టియన్కి సంబంధించిన వాడు. కొరియాలో ఆయన పేరు క్రీస్తు హాన్షాంగ్ హోంగ్ అంట. హోంగ్ ఎప్పుడైనా యూట్యూబ్లో దాని గురించి కూడా ఉంది, చూడాలి ఇప్పుడైతే. సరే, నేను చర్చ్ నుంచి వెళ్తున్నప్పుడు రోడ్డు పైన సికింద్రాబాద్ స్టేషన్లో కలిశారు. ఎవరు? ఈ హాన్షాంగ్ హోంగ్ అని చెప్పలేదా? అంటే వాళ్ళ ఫాలోవర్స్ తెలుగులోనే మాట్లాడుతూ తెలుగులే అంతా. వీళ్ళ ప్రకారం ఏంటంటే బైబిల్లో అక్కడక్కడ యేసుక్రీస్తు 2వ రాకడ వస్తుంది కదా, అది ఎలా ఉంటుంది అని వీళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అది ఎలా ఉంటుందంటే సేమ్ అదే విధంగా ప్రవక్తలు చాలామంది 40 సంవత్సరాలు సేవ చేశారు, యేసుక్రీస్తు 33 సంవత్సరాలు చేసి ఆ తర్వాత చచ్చిపోయాడు. కొన్ని సంవత్సరాలు బాకీ ఉంది కదా, 40 సంవత్సరాలు పరిపూర్ణం చేయాలి, 40 సంవత్సరాలు మొత్తం ఉండాలి. కానీ మధ్యలో యేసుక్రీస్తు చనిపోవడం వల్ల కొన్ని సంవత్సరాలు బాకీ ఉండిపోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు అని చెప్పేసి అంటాడు. అది ఈయన రూపంలో వచ్చాడు. కొన్ని అవి పట్టుకొని రిఫరెన్స్లు అవి పట్టుకొని దేవునికి పెళ్ళయింది, ఒక భార్య ఉంది అని వీళ్ళ తీరి చెప్పుకుంటూ వస్తారు. ఇట్లా చాలామంది దగ్గరికి వెళ్ళానన్నా, తిరిగాను ఒక్కొక్క కాన్సెప్ట్ ఏందా అని. ఎక్కడికి వెళ్ళినా ఒకదానికి ఒక పొంతన ఉండేది కాదు. వీళ్ళు కవర్ చేస్తే వాళ్ళు బయట పడేటోళ్ళు, వాళ్ళని నమ్మితే వీళ్ళు తేడా కనిపించేటోళ్ళు. ఆ తర్వాత ప్రవీణ్ పాస్టర్ బెల్లంపల్లి, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాను. పడగొట్టాడా ఆయన? ఎప్పుడు దగ్గరికి వెళ్ళి కలవలేదు, కానీ ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ చేశాను కదా, పడిపోయే వాళ్ళు దేవుని ఆత్మ లేని వాళ్ళు అని చెప్పేసి సతీష్ కుమార్ చెప్తాడు. అయితే మనం ఈ థియరీకి బాగా అట్రాక్ట్ అయ్యాం కాబట్టి అవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పేసి అవన్నీ దొంగ సాక్ష్యాలు, దొంగ కథలు అని చెప్పేసి నమ్మేవాడిని. అయితే అక్కడికి వెళ్ళి కూడా ఒకసారి చూసుకుందాం, అక్కడ నిజాలేమో అని చెప్పేసి అనుకొని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూశాను, ఫస్ట్ డే అయిపోయింది. ఆ తర్వాత ఏమైనా క్లాస్కి అటెండ్ ఏమైనా అలా ఇక్కడలాగా చెప్తారేమో అని అనుకున్నా. వాళ్ళు క్లాస్ చెప్పకుండా డైరెక్ట్ వెళ్ళి అక్కడ వాళ్ళు కొత్తగా మందిరాన్ని కడుతున్నారు, వెళ్ళి మందిరానికి పని చేయమని చెప్పారు ఫ్రీగా. అంటే ఫ్రీగానే, అది ఏమనంటే పరిచర్య అంటారు. ఇదేం పరిచర్య అర్థం కాలే. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేసాం అక్కడే. అన్నం పెట్టారన్న, అది అక్కడ ఫుడ్ అంత బాగాలేదు. అది ఈ అన్నంలో వెంట్రుకలు నేను కొంచెం నీట్గా తింటానన్న. అన్నంలో వెంట్రుకలు ప్రేయర్ చేసిన వెంట్రుకలు అయ్యి ఉంటాయి, ప్రేయర్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ షారోని అయ్యి ఉంటాయి కావచ్చు. ఆ వెంట్రుకలు వచ్చాయి. అప్పటి నుంచి నాకు ఆ ఫుడ్డు అవన్నీ నాకు నచ్చలేదు. పోయేసరికి అక్కడ నుంచి నేను మళ్ళీ బయటకు వచ్చేసా. ఆయన ఏంటన్నా
ప్రేయర్ చేసుకుంటూ సందర్భం ఏమి ఉండదు ఏడవడానికి ఈ పాస్టర్ ప్రవీణ్కి. ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు దేవుడు ఏదైనా మెసేజ్ చెప్పుకుంటూ ఏడ్చేస్తాడు. అర్థం కదా ఆయన ఏడ్చేదానికి కారణం. అంటే ఇక్కడేమో మ్యూజిక్తో హిప్నటైజ్ చేస్తే వాడు ఏడుపులతో చేస్తాడు. ఏడుపుతో చేస్తూ ఉంటారు వాళ్ళు, మొత్తం ఏడుస్తూ ఉంటారు వాళ్ళు అక్కడ. ఈ గంట ప్రార్థన అర్థం కాదు మళ్ళీ. మొత్తానికి ఇన్ని చోట్ల తిరిగినా ఒరిజినల్ బైబిల్ మీకు చెప్పాలా? ఓన్లీ శివశక్తిలోనే మీకు ఒరిజినల్ బైబిల్ దొరికింది. అవును, మేము ఫ్రీగా చెప్పాం మీకు, యూట్యూబ్లో ఫ్రీగా చెప్పారు, ఏ డబ్బులు తీసుకోకుండా. సరే ఇప్పుడు పూర్తిగా అందులోంచి బయటకు వచ్చేసినట్లేనా? అది ఫేక్ అని అర్థమైనట్లేనా? దాంట్లో నుంచి బయటకు వచ్చానన్నా పూర్తిగా. ఇప్పుడు మీ కుటుంబం నుంచి మీకేం ఒత్తిడి ఏం లేదా? లేదు, నేను వాళ్ళకు ముందు నుంచి అంటే నేను హిందూ మతంలోకి వచ్చానని చెప్పలేదు, కానీ చర్చికి రావట్లేదు. చర్చికి రాను అంతే. వాళ్ళు ఏం అనట్లేదా మరి? ప్రతిసారి వెళ్ళమని చెప్తారు, ఒకప్పుడు నువ్వే వెళ్ళినావు కదా, నువ్వే తిరిగినావు కదా అంతా అని అంటూ ఉంటారు. ఈ దరిద్రముడు మతంలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ పడాల్సిందే. ఇంకా మీరు తెలుసుకున్న విషయాన్ని వీడియోలో చెప్పడానికి కారణం ఏంటి? బయటకు వచ్చానని చెప్పడానికి. ఆ మతంలో నేను చాలా కోల్పోయా. ఏం కోల్పోయారు? లైఫ్, జీవితం. అంటే ఎలా? 10 తర్వాత ఆత్మలు ముఖ్యము, దేవుని సేవ ముఖ్యము అనే నా సంపాదనని నా అన్ని తీసుకెళ్ళి ఆ చర్చిలో పడేసా. నా ఏజ్ని అంతా నా చదువుకు ఉపయోగించుకోవాల్సిన దాన్నేమో తీసుకెళ్ళి బైబిల్ కాలేజ్ అని చెప్పేసి దాంట్లో పెట్టేశా. పోయిన నా కాలాన్ని నేను తెచ్చుకోలేకపోతున్నా. ఇప్పుడు నేను ఉద్యోగం అది ఇది అని కూడా నేను ఎత్తుక్కోలేను. అలా నేను కోల్పోయా. అలాంటి పరిస్థితి వేరే వాళ్ళకి రావద్దు, అసలు ఎందుకు నమ్ముతారు వీళ్ళని అని చెప్పేసి యూత్ని ఈ విధంగా వాళ్ళు జీవితాలు నష్టపోకుండా చేయాలని. పిల్లలు ఉన్నప్పుడే కదా సండే స్కూల్కి అలవాటు చేస్తారు కదా వీళ్ళు పిల్లలు ఉన్నప్పటి నుంచి సండే స్కూల్కి అలవాటు చేస్తారు. ఆ పిల్లలు అక్కడే ఉండాలి, దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవాలని అక్కడే దాంట్లోకే బాగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ జీవితాలు నాలాగా ఇట్లా కోల్పోయే అవకాశం ఉంది. అందుకని అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు. సరే, ఇప్పుడు హిందుత్వం గురించి అంటే ఇందులోకి రాలేదు అని అన్నారు కదా, ఇంకా అవును, అసలు వచ్చే ఉద్దేశం ఉందా? తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? మీ డిబేట్లు అవన్నీ నేను చాలా చూశాను కన్నా. ఆ పాస్టర్లు వాళ్ళు కొన్ని రేజ్ చేసిన క్వశ్చన్స్ అవన్నీ ఉన్నాయి కదా. నాకు హిందుత్వంలో రావాలని ఉంది, కానీ నిజమని తెలుసుకొని రావాలని ఉంది. మళ్ళీ ఒకసారి మునిగినందుకే ఇన్ని సంవత్సరాలు ముంచేశారు దాంట్లో క్రైస్తవంలో. మళ్ళీ హిందుత్వంలోకి అలా. సరే, ఇప్పుడు అందులో హిందుత్వం గురించి ఇప్పుడు మేము కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాం కదా, వాటిలో ఇంకెక్కడైనా మీకు సందేహాలు ఉన్నాయా? సందేహాలు ఉంటే మీరు ఒక పేపర్ మీద రాసుకోండి కొన్ని ప్రశ్నలు ఏమన్నాయో. ఓకే, ఇంకొక రోజు ఎప్పుడైనా కూర్చుందాం. అంటే హిందుత్వం గురించి మీకున్న డౌట్స్ ఏంటి? ఓకే. ఓవరాల్గా ఇప్పుడు బైబిల్ గురించి మీకు క్లారిటీ వచ్చింది కదా? బైబిల్ గురించి క్లారిటీ వచ్చింది. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా అందులో? అంటే ఇంకేమన్నా భ్రమలు ఉన్నాయా, ఇదేమన్నా సత్యం అయ్యే అవకాశం ఉంది అని? బైబిల్లో కాన్సెప్ట్లో ఒకటే దేవుడు అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, అది మరి హిందుత్వంలో అలా ఉండదు కదా. 3.5 కోట్ల దేవతలు అది ఇది అంటారు కదా. ఆ కాన్సెప్ట్లో దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు బైబిల్లో ఒక్కడే దేవుడు అని చెప్తున్నారు కాబట్టి అది కొంత కరెక్ట్ ఏమో అనిపిస్తుందా? అంటే ఇప్పుడు మీరు పాస్టర్లు చేసే మోసాల వల్ల నష్టపోయి దానికి గురించి మాట్లాడదాం అనుకుంటున్నారా? బైబిల్ సత్యం అనే అభిప్రాయం ఉందా? లేదు, ఇంతకుముందు నేను అనుకునేవాడిని పాస్టర్లు మాత్రమే ఇలాంటి వాళ్ళు, బైబిల్ దేవుడు గొప్పవాడే అని అనుకునేవాడు. అయితే తర్వాత బైబిల్ చదవడం అలాంటివి చేసేసరికి ఆ తర్వాత అర్థమైంది ఈ మతం అయింది. కానీ ఒక్కడే దేవుడు అని చెప్తున్నారు, అది కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఒక్కడే దేవుడు, ఒక్కనే స్ట్రైట్గా మాట్లాడచ్చు అనే కాన్సెప్ట్ బాగుండేది వాటికి. అంటే ఇప్పటికీ అది ఉందా అంటున్నా? ఉంది. మరి బైబిల్లో ఒక్కడే దేవుడు కాదు కదా, 3 దేవుడు. ఎవరు దేవుడు ఎవరు అందులో? ఎవరు దేవుడు అంటారా? బైబిల్లో దేవుడు ఎవరు చెప్పండి? త్రియేక దేవుడు అంటారు. త్రియేక దేవుడు అంటే ఒక్కడిగా ఉన్న 3. ఎక్కడుంది బైబిల్ అసలు ఒక్కడిగా ఉన్న 3 అని, త్రియేక దేవుడు అని? యెహోవా ఏమంటాడు? నేనే దేవుడిని, నేను తప్ప ఇంకొక దేవుడు లేడని కరాఖండిగా చెప్పాడా లేదా? ఆయనే ఈయనే వచ్చాడని చెప్పేసి అంటారు. ఏసి చెప్పాడు అలాగా? మీ తండ్రి నా తండ్రి పరలోకమందు ఉన్నాడు అని చెప్పాడా? ఆయనే అలాగే వచ్చాడని చెప్పాడా? ఒకసారి యేసుక్రీస్తుని అడిగితే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని మాట్లాడతాడు కదా. అది చూపించడం చేతకాక ఇప్పుడు అక్కడ శిష్యుడు, ప్రభువా మాకు తండ్రిని చూపించు, ఇన్ని రోజులు నీతో పాటు తిరిగాం కదా, మాకు అంతకంటే ఏమొద్దంటే, ఎడ్రా పిచ్చాడు నన్ను చూస్తే ఆయన చూసినట్టే అంటే, ఇప్పుడు నన్ను చూస్తే మా నాన్నగారిని చూసినట్టే అదే అని చెప్పి అంటే చూపించడం చేతకాక ఏదో సమాధానం చెప్పాలి కదా. ఆయన నేను ఏకమై ఉన్నామంటే, తండ్రి నువ్వు నేను ఏకమై ఉన్నలాగున మన శిష్యులు కూడా మనతో ఏకమై ఉండేలాగా ప్రార్థన చేస్తున్నాను అంటాడు కదా. ఏకమై ఉండడం అంటే ఏంటి? మరి శిష్యులు కూడా ఏకమైపోయారా? సింపుల్ అది. బైబిల్లో దేవుడు ఒక్కడు కాదు. పరలోకంలో యెహోవా లేదా తండ్రి కుడి పార్శ్వమందు ఈయన కూర్చుని ఉన్నాడు
ఆయన కుడిపారిశ్వ ముందు కూర్చుంటాడు ఆసీనుడు అయినట్టు నేను చూచితిని అని చెప్తే ఆయన కొట్టి చంపేస్తారు ఆ స్టీఫెన్నే ఉండడం. ఏసు ఏం చెప్తాడు, జబదయి కుమారుడు తల్లి వచ్చి నీ కుడి పక్కన ఒకరిని ఎడం పక్కన ఒకరిని నా కొడుకులిద్దరిని కూర్చోబెట్టుకో అంటే పరలోకంలో నా పక్కన ఎవరు కూర్చోవాలో అవన్నీ కూడా తండ్రి డిసైడ్ చేస్తాడు, నా చేతిలో ఏమీ లేదంటాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన నేను ఒకటే, నేను చెప్తే ఆయన చెప్పినట్టే అన్నాడా? అక్కడ పరలోకంలో కూడా నా పక్కన ఎవరు కూర్చోవాలో ఆయన డిసైడ్ చేస్తాడని చెప్పాడు. అంటే క్లియర్గా అక్కడ యెహోవా అనే క్యారెక్టరు లేకపోతే తండ్రి అని ఒక క్యారెక్టర్. యేసు చెప్పిన దాంట్లో తండ్రి దేవుడు తప్ప యేసు దేవుడు కాదు. క్రైస్తవులు చెప్తున్నట్లుగా ఒక దేవుడు కాదు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే అంటారు. సో వాళ్ళు చెప్తున్నది వాళ్ళకే విరుద్ధం, ఒక్కడే దేవుడు కాదు బైబిల్లో. ఇది క్లియరా? ఏంటంటే యేసుక్రీస్తు మీరు అన్నారు కదా ఇప్పుడు ఇందాక, పైకి వెళ్ళిన తర్వాత నేనే అట్లా ఎందుకు చెప్పలేదు అని అంటే పాస్టర్లు అంటారు అలా చెప్తే ఇమీడియట్గా ఆయన వచ్చిన దానికి నేనే దేవుణ్ణి అని చెప్పుంటే ఆయన అప్పుడే చంపేస్తారు కదా. చంపని ఆయనకి ప్రాణభయం ఉందా? అంటే ప్రాణభయం తప్పదని చెప్పాడా? ఆయన ఉండాల్సిన సంవత్సరాలు ఇన్ని అని ఆయన ముందే నిర్ణయించుకున్నానని చెప్తారు. అంటే 33 సంవత్సరాలు ఆ టైం వరకే ఆయన ఖచ్చితంగా ఈ భూమి మీద ఉండాలి. అప్పుడు చెప్పాడా? చచ్చిపోయే టైంలో చెప్పాడా నేను దేవుడిని అని? అన్నీ క్లియర్గా చెప్పకపోయినా టైం వచ్చినప్పుడు పోనీ అప్పుడు దాకా నేను ఇంకా బతికుండాలి కాబట్టి ఇప్పుడు చెప్పకూడదు అనుకున్నాడు. చచ్చిపోయే టైంలో అరే ఇప్పుడు దాకా మీకు చెప్పలేదు, నాకు టైం వచ్చేసింది ఇప్పుడు చెప్పేస్తున్నాను నేనే ఆయన్ని అన్నాడా? ఏడ్చి తండ్రి తండ్రి నన్ను ఎందుకు వదిలేసామని ఏడ్చాడా? ఏడ్చాడు. అవునన్నా మీరు చెప్పిందే కదా, ఏడ్చాడు. మరి అప్పుడే చెప్పాలి కదా, రివీల్ చేసుకోవాలి కదా నేనే అయిందని. అవును, ఇక్కడ కవర్ చేస్తున్నారు బాగానే ఉంది, మరి అక్కడ ఎట్లా చేస్తారు? అక్కడ బొక్కబారులో పడతారు కదా. అదే బైబిల్లో ఉన్న ప్రాబ్లం. ఇక్కడ కవర్ చేస్తేనేమో ఇంకో దగ్గర ఇబ్బంది అవుతుంది, అక్కడ కవర్ చేస్తేనేమో ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఒక ట్యాప్ మూసేస్తే ఇంకో దగ్గరికి వాటర్ వచ్చేస్తూ ఉంటాయి, అట్లుంటుంది. కాబట్టి ఈ బొక్కలు కవర్ చేయడం అయ్యే పని కాదు కదా. ఏమైనా నమ్మకం ఉందా ఇంకా? లేదు మన క్రిస్టియన్ అయితే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు హిందుత్వంలో ఎంతమంది దేవతలు? 3.5 కోట్ల. ఎవరు చెప్పారు? 33.5 కోట్లు. 33 కోట్ల మంది దేవతలు అంటే ఎవరు తెలియదండి. మరి 33 కోట్ల మంది దేవతలను ఎవరు చెప్పారు? మాకు మా బైబిల్ కాలేజీ చెప్పారు. కల్వరి దీంట్లోనా? కల్వరి. ఏం చెప్పాడు? ఎవడాడు? 33.5 కోట్ల దేవతలు హిందుత్వంలో ఉన్నారు. దాంట్లో వాళ్ళ పేర్లు అడిగినా కూడా సగం మంది పేర్లు కూడా వాళ్ళు చెప్పలేరు, కనీసం 1% పేర్లు కూడా వాళ్ళు చెప్పలేరు, అంతమంది దేవుళ్ళు ఉన్నారు. వీళ్ళ పరలోకంలో దేవదూతలు ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. అందులో ఒక 1% పేర్లు చెప్పమని అన్న, పోనీ సగం మంది పేర్లు చెప్తానండి. వాళ్ళని ఎవరిని మేము పూజించాం కదా అని అంటారు అన్న వాళ్ళు. ఈ దేవతలందరినీ కూడా ఆ దేవదూతలను ఎవరిని మేము 33 కోట్ల మంది దేవతలను ఎవరు పూజిస్తున్నారు? ఇప్పుడు 33 కోట్ల మంది దేవతల్ని పూజించడం కుదిరిద్దా అసలు ఎవరికైనా? ఇప్పుడు ఈ గదిలో నేను ఒక 3-4 దేవతా విగ్రహాలను పెట్టుకుంటాను, అంతకుమించి 33 కోట్ల మంది దేవతా విగ్రహాలను ఎక్కడ పెట్టడం చూసారా? 33 మంది దేవతలు ఉంటారు. 33 మంది దేవతలు ఎవరంటే ఏకాదశి రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్ట వసువులు, 2 అశ్విని దేవతలు. ఏకాదశి రుద్రులు అంటే 11 మంది, ద్వాదశ ఆదిత్యులు అంటే 12 మంది. ఎంతమంది అయ్యారు అప్పటికి? కౌంట్ చేయలేదు. 11, 12, 23. 23. అష్ట వసువులు అంటే 8 మంది, 23 + 8 31. 2 అశ్విని దేవతలు 33. ఈ 33 దేవతలు అంటారు. వాళ్ళకి సమూహాలు ఉండొచ్చు, వాళ్ళ అనుచరగణాన్ని సమూహం ఉండొచ్చు. వాళ్ళ సమూహంతో కలిపి 33 కోట్ల దేవతలు అనేది వ్యవహారంలోకి వచ్చింది. 33 దేవతలు వీళ్ళు. ఈ 33 ద్వాదశ ఆదిత్యుల్ని, ఏకాదశి రుద్రుల్ని, అష్ట వసువుల్ని ఎవరైనా పూజిస్తున్నారా? అష్ట వసువుల్లో ఒకడు భీష్ముడిగా వచ్చాడు ఒక ఆయన. భీష్ముడిని ఎవరైనా పూజిస్తున్నారా? లేదు. ఇప్పుడు భూమిని ఆరాధిస్తాం, భూమికి పూజ చేస్తాం. ఎందుకు? భూమి మనకి మోక్షం ఇస్తుంది అని ఎవరైనా చెప్పారా? లేదు. మరి ఎందుకు పూజిస్తున్నారు? జస్ట్ మనల్ని మోస్తుందని కృతజ్ఞత. అవును. భూమి మనల్ని తల్లిలాగా పోషిస్తుంది, మన భారాన్ని మోస్తుంది. గాలి మనకి ప్రాణాధారం అయింది, నీరు ప్రాణాధారం అయింది, అగ్ని మన బ్రతుక్కి ఆధారం అయింది, ఆకాశం వల్ల వర్షం కురుస్తుంది. పంచభూతాలు మనల్ని రక్షిస్తూ ఉన్నాయి, మనల్ని నిలబెడుతూ ఉన్నాయి. పూజించడం అంటే ఈ పంచభూతాలు మనకి మోక్షాన్ని ఇస్తాయని కాదు కదా, అవి మనకి ప్రాణాధారం అయినాయి కాబట్టి మనం వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండటం అంటే పూజించడం. తల్లిదండ్రులను పూజిస్తారు, తల్లిదండ్రులు మోక్షం ఇస్తారని ఎవరైనా చెప్తారా? ఎందుకు పూజిస్తున్నారు? తల్లిదండ్రులు జన్మనిచ్చారు, వాళ్ళ పట్ల మనకు ఉండే కృతజ్ఞత. అలాగే దేవతలు అంటే కూడా ఎవరెవరు మన ఉనికికి ఆధారమై ఉన్నారో ఆ దేవతల పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండటం పూజ. గురు పూజోత్సవం రోజు గురువుని పూజిస్తామా? ఇది హిందుత్వంలో ఉన్న సంస్కృతి. గురువుని పూజిస్తారు, తల్లిదండ్రులను పూజిస్తారు, ప్రకృతిని పూజిస్తారు. కానీ వీళ్ళెవరు మోక్షం ఇస్తారని కాదు,
మోక్షం ఇచ్చే పరమాత్మ ఒకడున్నాడు, ఆయన ఒక్కడే. ఆయన ఎలా పూజిస్తారు? ఆ పరమాత్మని అనేక రూపాలుగా మనం ఆరాధించవచ్చు. ఒక్కడే పరమాత్మ అనేక రూపాలుగా అవతరించాడు. ఎప్పుడు ఈ సృష్టి వ్యవహారంలో ఉన్నప్పుడు, సృష్టి లయమైపోయింది, ఇన్ని అవతారాలు ఉండవు, ఒక్కడే పరమాత్మగా ఉంటాడు. దేవతలు అంటే ఈశ్వరుడు కాదు, అక్కడ దేవత, దివ్యమైన శరీరం కలిగిన వారు, వీరిని దేవతలు అంటారు. ఇంద్రుడు ఎవరు? దేవతలకి రాజు, దేవతలకే రాజు కదా ఇంద్రుడు. ఇంద్రుడిని ఎవరైనా పూజిస్తున్నారా? లేదు కదా. ఎందుకని? దేవతలకే రాజు కదా ఆయన. అంటే మోక్షం ఇచ్చే పరమాత్మ కాదు కాబట్టి. మోక్షం ఇచ్చే పరమాత్మ, ఆ పరమాత్మ తత్వంతో అవతారంగా మన ముందుకు వచ్చిన వారు ఏ ఏ రూపాలు అయితే ఉన్నారో ఆ రూపాలను ఆరాధిస్తాం. ఆ రూపాలు అంతిమంగా ఒకే పరమాత్మ అనే భావన. హిందుత్వంలో స్పష్టంగా ఒక్కడే ఈశ్వరుడు అని ఉంది. బైబిల్లో ముగ్గురు అని ఉంది. ఏకేశ్వరోపాసన హిందుత్వం చెప్తుంది. వైష్ణవులు అంటే ఆ పరమాత్మ ఒక్కడే, ఆ ఒక్కడైన పరమాత్మ విష్ణువే. మిగిలిన వారందరూ కూడా ఆయన అనుచర గణము, ఆయన పరివారము అని భావించేవాడు వైష్ణవులు. ఒక్కడే పరమాత్మ శివుడు, మిగిలిన వారంతా ఆయన అనుచర గణము అని భావించేవారు శైవులు. ఆ పరమాత్మని అమ్మవారిగా భావించేవారు శాక్తేయులు. నా మనస్తత్వాన్ని బట్టి, నా అభిరుచిని బట్టి నేను ఆ పరమాత్మని శివుడు అనుకోవచ్చు, శక్తిగా భావించవచ్చు, విష్ణువుగా అది నా స్వేచ్ఛ. ఆయనకేం కోపం రాదు. నువ్వు నన్ను విష్ణువుగా చూస్తున్నావేంట్రా, నువ్వు నన్ను శివుడు అంటావేంట్రా అని ఆయన అనుకోడు. ఎందుకంటే ఆయన అన్ని రూపాలకి, అన్ని నామాలకి అతీతుడు. ఆ తత్వం అతీతం కాబట్టి ఈ సైకో దేవుడిలాగా ఆయన కోపం రాదు. ఇక్కడ ఇంటర్వ్యూలో చూశానన్న, మామూలుగా ఎవరో పాస్టర్ మీకు ఈ క్వశ్చన్ వేశారు, మామూలుగా చూపించారు రిఫరెన్స్. దాంట్లో ఏంటంటే వైష్ణవుని నమ్మని వారు నరకానికి వెళ్తారు అనే రిఫరెన్స్ చూపించారు. ఎక్కడ? అది గుర్తులేదు, కానీ నేను చూశాను రీసెంట్ డిబేట్లో విష్ణువుని నమ్మని వారు నరకానికి వెళ్తారు అని ఉంటుంది. మీరు దానికి ఆపోజిట్గా మీరు ఏమన్నారంటే నరికి చంపమని చెప్పాడా, నువ్వు దాంట్లో ఏమని చెప్పారా అని మీరు అన్నారు. అది పాస్టర్ రవీంద్రనాథ్తో జరిగిన డిబేట్ అదే కదా, అది ప్లే చేస్తున్నాను ఒకసారి వినండి. పద్మపురాణము భూమికాండము 96వ అధ్యాయము 11వ శ్లోకంలో ఏమంటాడంటే, సమస్త ప్రపంచానికి పరిపాలకుణ్ణి అయిన విష్ణువుని పూజించిన వారు నరకానికి పోతారు. ద సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్. బైబిల్లో ఏ దేవుడైతే ఏ కాన్సెప్ట్లో చూస్తున్నామో అదే కాన్సెప్ట్. యజ్ఞకర్మల్ని భంగం చేసేవారు, కన్యలను లేదా సజ్జనులను హాని చేసేవారు, మిత్రులను మరియు వృద్ధులను బాధించేవారు నరకానికి వెళ్తారు. ఇది 11 నుంచి 13 శ్లోకాల యొక్క సంక్షిప్త సమాచారం. ఇందులో ఏం అర్థం కాలేదు, ఏం తప్పుగా అనిపించింది? అదే నా విష్ణువుని నమ్మకపోతే మాత్రం నరకానికి వెళ్తారని. నమ్మకపోతే అనలా. ఇప్పుడు బైబిల్లో ఉన్నది ఇది ఒకటి కాదని చెప్పి అక్కడ క్లియర్గా. బైబిల్లో ఏమంటాడు? నన్ను కాక వేరే దేవతను పూజించేవాళ్ళని రాళ్లతో సావగొట్టండి, ఫిజికల్గా సావగొట్టండి అన్నాడు. అది అక్కడ ఏమంటామంటే ఇశ్రాయేలులో ఎవరన్నా అట్లా చేస్తే వాళ్ళని రాళ్ళతో సావగొట్టండి అని ఉంటుంది. అన్ని దేవతలు వాళ్ళు అలా చేసుకుంటే మీరు రాళ్ళతో సావగొట్టండి అని ఉండదు కదా. ఇశ్రాయేల్ మనుషులు కదా వాళ్ళు. అదే వీళ్ళ దేవుని కింద బతుకుతున్నారు కదా, వీళ్ళ దేవుని పేరు ఎక్కువ బతుకుతున్నారు కదా, అలాంటి వాళ్ళు అక్కడ చేంజ్ అయితే. సరే, మీకు అంతవరకే అర్థమైంది. ఇప్పుడు ఇశ్రాయేల్లో ఎవరైనా వేరే దేవతలను పూజిస్తే వాళ్ళు రాళ్ళతో సావగొట్టమన్నాడు ఒకటి. తర్వాత మీరు ఏ ఏ దేశాల్లో అయితే అడుగు పెడతారో, వారు ఎక్కడెక్కడనైతే ఏ ఏ దేవతా ప్రతిమలను ఆరాధించారో ఆ దేవతా విగ్రహాలను ధ్వంసం చేసి వాటిని అక్కడ లేకుండా చేసి వాళ్ళందరినీ సంహరించవలెను అని చెప్పి ఇది కూడా చెప్పాడుగా. ఇప్పుడు వేరే జాతులకి సంబంధం లేదు అంటానికి లేదు. వేరే జాతుల్లో ఎవరైనా వేరే దేవతలను పూజిస్తుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా చంపండి అని చెప్పాడు. అవునా? అక్కడ విష్ణువుని కాకుండా వేరే దేవతలను పూజించే వాళ్ళని చంపండి అని విష్ణువు ఏమని చెప్పాడా? ఆయన ఏం చెప్పాడు అక్కడ? వృద్ధులని, కన్యలని హింసించేవాళ్ళు, యజ్ఞకర్మల్ని భంగం చేసేవారు, విష్ణువుని ధ్యానించిన వారు నరకానికి పోతారు అని ఉంది. నేను నరకంలో వేస్తాను అనలా. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే వారి వారి పాపకర్మాలని పట్టి వారు నరకానికి పోతారు. విష్ణువు పగబట్టి నన్ను పూజించట్లేదు కదా వీళ్ళు అని చెప్పి పగబట్టి ఆయన నరకంలో వేయడు. ఇక్కడ నరకం అంటే బైబిల్లో ఉన్న నరకాలు వేరు, అక్కడ ఉన్నది ఒకటే నరకం. హిందుత్వంలో నరకం అంటే కూడా చాలా డెఫినేషన్ ఉంటుంది. నరకం అంటే దుఃఖాన్ని కలిగించేది. దుఃఖాన్ని కలిగించే లోకాలు ఎన్నో ఉన్నాయి. ఈ భూలోకంలో కూడా దుఃఖం ఉంటుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ నరకమే. ఇక్కడ నరకం కాకుండా మోక్షం అని ఎందుకు అంటున్నారు అంటే, మోక్షం పొందిన స్థితిలో దుఃఖం ఉండదు. ఇంకా అక్కడ ఎలాంటి వికారాలు, భావ వికారాలు ఉండవు. శాశ్వత ఆనంద స్థితిలో ఉండిపోతారు, ముక్తులు అయిపోతారు. ఆ మోక్షాన్ని ఎవరు పొందుతారు?
ఎవరైతే పరమాత్మని తెలుసుకోగలిగారో ఆ పరమాత్మని తెలుసుకున్న వారు మోక్షానికి వెళ్తారు. పరమాత్మని తెలుసుకోలేని వాళ్ళు పుణ్యలోకాలు ఉన్నాయి, నరకలోకాలు ఉన్నాయి. పుణ్యలోకాల్లో సుఖాలు అనుభవిస్తారు, నరకలోకాల్లో దుఃఖం అనుభవిస్తారు. మన పుణ్యకర్మలను బట్టి సంతోషం అనుభవిస్తాం, పాపకర్మలను బట్టి దుఃఖం అనుభవిస్తాం. శ్రీకృష్ణుడు అదే చెప్పాడు, నన్ను తెలుసుకున్నవాడు నన్ను పొందుతాడు, నా లోకానికి చేరుకుంటాడు. నన్ను తెలుసుకోలేని వాళ్ళు ఆయా లోకాలకు వెళతారు వాళ్ళ కర్మలను అనుసరించి. ఆయన పనిగట్టి పగబెట్టి ఎవరిని నరకంలో తొయ్యడు, ఎవరిని చంపమని చెప్పలేదు. అర్థమైందా? బైబిల్లో ఉన్న కాన్సెప్ట్ ఇది ఒకటి కాదు. ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీనివల్ల భూమి మీద హింస జరగదు. ఒక మతస్థుడు ఇంకొక మతస్థుడిని చంపడు, ఒక మతస్థుడి మీద ఇంకొక మతస్థుడికి ద్వేషం ఉండదు. వాడు పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాడు, వాడి కర్మలను అనుసరించి ఆయా లోకాలు పొందుతాడు, వాడి కర్మ అనుకుంటాడు. వీడు నా విష్ణువుని తెలుసుకోలేకపోయాడు కాబట్టి వీడిని చంపేద్దాం అనుకోడు కదా. వీడు నేను పరమాత్మని తెలుసుకుంటున్నా కదా, నేను సాధనలో ఉన్నా కదా, నేను ముక్తున్నవుతాను, ఇబ్బంది ఏముంది? కాబట్టి లోకంలో ద్వేషం పెరగదు, మతం పేరుతో కొట్టుకు సావరు. దేవుడు అనేవాడు ఉంటే మతం పేరుతో కొట్టుకు చచ్చేలాగా సిద్ధాంతాలు పెడతాడా, లేదా అహింసా మార్గంలో భక్తిని ధర్మాన్ని ప్రచారం చేసే విధంగా ఉంటుందా? అవి ఇక్కడ సింపుల్గా అర్థమైందా లేదా? ఓకే. అంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? హిందుత్వం అనేది అఖండ భారతంలోనే ఎందుకు ఉంది, మిగతా ప్రపంచం అంతా లేదు? ఇప్పుడు నాకు ఇది ప్రశ్న, ఇంకా కంటిన్యూషన్ ఉందా? ఇది కంటిన్యూషన్. ఇది క్రిస్టియానిటీలో ఓ డౌట్ ఉండేది చిన్నప్పటి నుంచి, ఎందుకు ఈ యేసుక్రీస్తు అక్కడే పుట్టాడు, ఇజ్రాయెల్లో పుట్టాడు, ఇండియాకి ఏం తక్కువైంది అనే డౌట్ ఉండేది. ఉంటే దాన్ని చాలామందిని అడిగితే ఎక్కడైతే ఏంది ఎక్కడో ఒకడు పుట్టాడు కదా అని పాస్టర్లు వీళ్ళు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. అదే హిందుత్వంలోకి వస్తే, హిందుత్వంలో ఈ భారతదేశంలోనే హిందుత్వం ఉంది కదా, మిగతా వేరే చోట్ల విష్ణు దేవతలు విష్ణు గుళ్ళు అవి ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఈ దేవుళ్ళు పుట్టడానికి మెయిన్ ఇక్కడే వీళ్ళకే చెప్పి ఈ అంటే హిందూ మతం ఇక్కడనే ఉండి వేరే వాళ్ళకు స్వర్గం లేకుండా నిజమైన దేవుడిని తెలుసుకునే అవకాశం ఉండదు కదా, ఆ డౌట్ ఉండేది. ఈ డౌట్ వచ్చినప్పుడు లేదా ఈ ప్రశ్న అడిగిన వాడికి మీరేం అడగాలంటే, ప్రపంచం మొత్తం రక్తపాతం చేసి అన్ని దేశాలకు విస్తరించిన క్రైస్తవ మాఫియా భారతదేశాన్ని ఎందుకు గెలవలేకపోయింది ఇప్పటికీ? ఈ ప్రశ్న రావాలి కదా. 2000 సంవత్సరాల క్రితమే మీరు అడుగుపెట్టారు, మీ వైరస్ వచ్చింది కదా. 2000 సంవత్సరాల నుండి మీరు భారతదేశాన్ని ఎందుకు గెలవలేకపోయారు? ఇక్కడ దైవశక్తి ఉంది. అర్థమైందా? అదే ఇక్కడే ఎందుకు ఉందని. కలియుగ ధర్మం ప్రకారం కృతయుగంలో ధర్మం 4 పాదాలు నడిచింది. అప్పుడు వేరే మతాలు లేవు, మొత్తం భూలోకం అంతా కూడా హిందుత్వమే, సనాతన ధర్మమే. త్రేతాయుగంలో కూడా సనాతన ధర్మమే. త్రేతాయుగంలో నాస్తికవాదం కొంచెం లిటిల్ బిట్ కొంచెం కనపడింది. ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి ఇంకొంచెం పెరిగింది. కలియుగానికి వచ్చేటప్పటికి మొత్తం పాషాణ మతాల హవా పెరిగింది. ఇది యుగ ధర్మం. యేసు కూడా చెప్పాడు కదా, నరకానికి పోయే మార్గం విశాలం, దానిలో ప్రవేశించేవారు అనేకులు, సత్యాన్ని కనుగొనేవారు కొందరే. ఓకే, దానికి ఈ భూమికి ఈ ఇండియాకి సంబంధం? ఇప్పుడు మిగతా అన్ని హిందూ మతం తక్కువ అంటే మన ఇండియా ఒకటే దేశం కాబట్టి. ఇప్పుడు మీరు ఇండియా అంటే పూర్వం ఉన్న భారతదేశం వేరు, ఇప్పుడున్న భారతదేశం వేరు. పూర్వం ఉన్న భారతదేశంలో చాలా దేశాలు కలిసి ఉన్నాయి. అదే అఖండ భారతం, ఈ నేపాల్, ఈ ఆఫ్ఘనిస్తాన్. నేపాల్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉంది, పాకిస్తాన్ ఇవన్నీ, అదే బంగ్లాదేశ్, పాకిస్తాన్. ఇక్కడే పుట్టారు కదా, మరి మిగతా ఖండాలు ఉన్నాయి కదా, వాటిలో ఎందుకు? ఈ మిగతా ఖండాలలో ఇప్పటికీ విశాలమైన భూభాగాలు ఉన్నాయి, కానీ జనావాసాలకు పనికొచ్చే ఏం లేవు పెద్దగా. ఇప్పుడు మీకు ఆస్ట్రేలియా ఉంది, ఎంత విస్తారమైన దేశం అది. అందులో కొద్ది ప్రాంతంలో మాత్రమే జనాభా ఉంటారు, మిగిలినంతా జనావాసాలకు పనికిరాని ప్రదేశమే ఆస్ట్రేలియాలో. ఓకే. అమెరికాలో ఇప్పుడు క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవ్వకముందు మయన్ సంస్కృతి అని అంటారు, మయన్ సివిలైజేషన్. వాళ్ళు కూడా ప్రకృతి ఆరాధకులే. భూలోకంలో చాలా చోట్ల ఎక్కడైతే జనావాసాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రకృతిని ఆరాధించిన వాళ్ళే, దేవతలను ఉపాసన చేసిన వాళ్ళే. హిందుత్వమే వివిధ రూపాల్లో ఉంది అక్కడ. కాకపోతే ఇక్కడ ఇది తపోభూమి అవటం వల్ల. అది ఎందుకు అవిందని అదే అన్న. ఇప్పుడు నేను చాలామంది పాస్టర్ని అదే క్వశ్చన్ అడిగా, అక్కడెక్కడో ఉండి ఇక్కడ మేము నమ్మలేదు, మా దగ్గర రాలేదు అని మమ్మల్ని అంటారు కదా, అక్కడ నుండి కూడా మనుషులే కదా, మరి ఇదే హిందుత్వం అక్కడెందుకు లేదు అని అడుగుతున్నా. భారత్ అనేది పూజ గది ప్రపంచానికి. మిగతా అంత సృష్టి కూడా దేవుడే సృష్టించినప్పుడు అవెందుకు తక్కువైపోయినాయి, ఇది ఎందుకు ఎక్కువైంది అని అడుగుతున్నా. ఇప్పుడు అట్లయితే ఇప్పుడు ఇజ్రాయెల్లో పుట్టిన దానికి రీజన్ ఏముంది? అదే నేను వాళ్ళని అడిగిన క్వశ్చన్ కూడా అదే, ఇజ్రాయెల్లోనే ఎందుకు పుట్టాడు అని అడిగి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇజ్రాయెల్లో పుట్టాడు, ఒక దేశంలో పుట్టాడు కాబట్టి నేను దేవుడు కాదనట్లా. ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి, ఆయన చెప్పింది ఎవరిని ఉద్దేశించి. ఇప్పుడు బైబిల్లో దేవుడు ఉన్నాడు,
ఎంతసేపు కూడా నా ఇస్రాయేల్ ప్రజలారా నా ఇస్రాయేల్ ప్రజలారా ఏడుస్తూ ఉంటాడు. ఒక చిన్న జాతి అది. ప్రపంచం మొత్తం జనాభా ఉన్నప్పుడు నువ్వు చేసిన మనుషులు అయినప్పుడు ఓ ఇస్రాయేలు వినుము, నా ఇస్రాయేల్ ప్రజలారా ఏంటి, ఇస్రాయేల్ దేవుడైన యెహోవా ఏంటి అంటే అక్కడ ఆ బైబిల్ రాసిన వాళ్ళు కానీ ఆ రాసిన వాళ్ళ క్రియేషన్లో ఉన్న దేవుడు కానీ ఓన్లీ ఇస్రాయేల్ ఒక జాతి చుట్టూ తిరుగుతుంది అక్కడ. అవునా, మొత్తం అలాగే ఉంటుంది. ఇక్కడ ఎవరైనా భారతీయులను ఉద్దేశించి భారతీయుల దేవుడైన శ్రీకృష్ణుడు అని రాశారా? భగవద్గీతలో ఎక్కడైనా ఓ భారతీయులారా అన్నాడా? సర్వమానవాళ్ళని ఉద్దేశించి చెప్పాడా? అలాగే ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల్లో హిందువులు ఉన్నారు. భారతదేశంలో పుట్టినటువంటి హిందుత్వాన్ని, బౌద్ధాన్ని, ఇస్లాం, క్రిస్టియానిటీలు గెలవలేకపోయినాయి. మిగిలిన ప్రపంచం అంతా గెలిచినాయి. ఎలా? యేసు ప్రేమ సత్యం ఇవి కాదు. కత్తి ఓసకోతలు కోసి మీకు పూర్వం క్రిస్టియానిటీ ఎలా స్ప్రెడ్ అయింది? పూర్వం ఈ కత్తి ఇలాంటిది ఏం లేదు కన్నా. మరి ఎలా? ఓన్లీ ఇదే. క్రూసేడ్. ఏది క్రూసేడ్ అంటారు అంటే? పవిత్ర యుద్ధం. పవిత్ర యుద్ధం అది ఇస్లాంలో ఉంది. ఇప్పుడు ఇస్లాంలో టెర్రరిస్టులు ఏదైతే పవిత్ర యుద్ధం చేస్తున్నారో అవును, క్రైస్తవులు చేసిన వాటిని క్రూసేడ్లు అంటారు. అంటే పాత నిబంధన కాదు, చరిత్రలో జరిగింది ఇది. యేసు వచ్చిన తర్వాత. ఏది హిట్లర్? ఈ హిట్లర్కి పూర్వం హిట్లర్కి పూర్వం పోపు ఆధీనంలో ఉండేవి రాజ్యాలన్నీ. ఈ పోపు ఆధీనంలో రాజులు ఉండేవాళ్ళు. ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలను ఆక్రమించుకోవడానికి వీళ్ళు సైన్యాన్ని పంపించేవాళ్ళు క్రైస్తవ మతాన్ని స్ప్రెడ్ చేయడానికి. క్రూసేడ్స్ అంటే ఏంటి అని గూగుల్లో అడగండి. అంటే ద క్రూసేడ్స్ వర్ ఎ సిరీస్ ఆఫ్ రిలీజియస్ అండ్ మిలిటరీ క్యాంపెయిన్స్ లాంచ్డ్ బై వెస్ట్రన్ యూరోపియన్ క్రిస్టియన్స్ బిట్వీన్ 1095 to 1291. 1195 సంవత్సరం నుండి 1291 సంవత్సరం వరకు, అంటే సుమారుగా 2 శతాబ్దాలు, 200 సంవత్సరాల పాటు ఈ క్రైస్తవ మిలిటరీ, క్రిస్టియన్ మిలిటరీ వీళ్ళు సాగించినటువంటి యుద్ధాలే క్రూసేడ్స్. ఆ విధంగా స్ప్రెడ్ అయింది. విత్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ రీక్యాప్చరింగ్ ద హోలీ ల్యాండ్ అండ్ జెరూసలేం ఫ్రమ్ ముస్లిం రూల్. అంటే ముస్లిమ్స్ కంట్రీస్ని ఆక్రమించడానికి వీళ్ళు చేశారు. అలాగే వివిధ కల్చర్స్ని డిస్ట్రాయ్ చేసేసి స్ప్రెడ్ చేసుకున్నారు. మీకు కావాలంటే ఈ క్రూసేడ్స్ అంటే ఏంటి మొత్తం చక్కగా మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఈ క్రూసేడ్స్లో ఎవరిని వినియోగించేవాడు తెలుసా? జైలు శిక్ష పడ్డ ఖైదీల్ని వాళ్ళకి సైనికుల వేషం వేసి మీరు యుద్ధం చేయండి, చచ్చిపోతే స్వర్గానికి వెళ్తారు, బ్రతికుంటే మిమ్మల్ని రిలీజ్ చేస్తాం అని చెప్పి జైలు శిక్ష పడ్డ ఖైదీల్ని ఈ క్రైస్తవ తరపున యుద్ధానికి పంపించేవాళ్ళు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా గుర్రాల మీద వాళ్ళ జెండాల మీద సిలువు బొమ్మలు పెట్టుకెళ్ళేవాళ్ళు. వీళ్ళని క్రూసేడర్స్ అనేవాళ్ళు. రక్తపాతం ద్వారానే విస్తరించాయి ఇస్లాం క్రైస్తవాలు. శాంతి, ప్రేమ అంత ట్రాష్. ఇప్పుడు భారతదేశంలో హింస చేయలేదా వీళ్ళు? పోర్చుగీస్ వాళ్ళు గోవాలో ఇంక్విజేషన్ పేరుతో లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు కదా హిందువుల్ని. గోవాలో, మన దేశంలో ఇంక్విజేషన్ అంటారు అదండి. అంటే క్రైస్తవాన్ని నమ్మని వాళ్ళని హింసించి చంపడం పోర్చుగీస్ వాళ్ళు చేశారు అక్కడ. ఇట్లా చాలా చోట్ల జరిగినాయి. ప్రపంచం మొత్తం హింసే. కలిపురుషుడు, మతం పేరుతో రక్తం తాగటం, కలిపురుషుడు. యేసుక్రీస్తు ఏం చెప్పలేదు కదన్నా ఇలా చేయమని, అని వీళ్ళు అనుసరించారు అంతే. యేసు కలిపురుషుడు కాకపోయి ఉండొచ్చు, కానీ యేసుని ఆధారం చేసుకుని కలిపురుషుడు ఒక మతాన్ని తయారు చేశాడు. అసలు క్రైస్తవ మతాన్ని పెట్టింది యేసు కాదుగా. పౌలు అంటారా? పౌలో కలిపురుషుడు అయి ఉంటాడు. ఇప్పుడు యేసుకి క్రైస్తవ మతానికి సంబంధం ఉందా? క్రైస్తవ మతానికి సంబంధం లేదు. అసలు క్రైస్తవ మత సిద్ధాంతాలు అని చెప్పండి. ఇవే నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించడం తప్పు సిద్ధాంతం. క్రైస్తవ మత సిద్ధాంతం అదే రక్షణ సువార్త ప్రకటించడం. ఏంటి రక్షణ సువార్త? క్రైస్తవ మత సిద్ధాంతాలు నేను చెప్తానండి. ఒకటి, యేసు దేవుడు. క్రైస్తవ మతం సిద్ధాంతం యేసు దేవుడు, ఇది యేసు చెప్పలేదు, పైగా ఆయనకు వ్యతిరేకం. యేసు దేవుడు అని యేసే ఒప్పుకోడు, అవునా కదా? ఆయన సత్పురుషుడు అంటేనే ఒప్పుకోడు. నేను సత్పురుషుడిని ఎలా చెప్పుతున్నావు అంటాడా? నాకు అంత సీన్ లేదని చెప్పాడా? నా అంతటి నేను ఏమీ చేయలేదని చెప్పాడా? నేను ఏమి మాటలాడవలనో కూడా ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడని చెప్పాడా? బొమ్మరిల్లు ఫాదర్ పైన ఉన్నాడని చెప్పాడా? యేసు దేవుడు అంటే ఆయన ఒప్పుకోడు కదా. యేసు దేవుడు క్రైస్తవ మతం, యేసు యాంటీ దానికి. యేసు పాపుల కోసం చచ్చిపోయాడు, దీనికి కూడా యేసు వ్యతిరేకం. నేను బైబిల్ చదివి చాలా 4-5 సంవత్సరాలు అయిపోయిందండి. అట్లానే నేను రిఫరెన్స్ చెప్పలేకపోతున్నాను. యేసు పాపుల కోసం ప్రారంభపెట్టాడనే రిఫరెన్స్లు ఉంటాయి కదా. ఎక్కడ ఉన్నాయి? యేసు చెప్పిన దాంట్లో చెప్పాలి. యేసు చెప్పిన దాంట్లో అనేకుల కొరకు క్రయధనముగా చిందించబడుతున్న రక్తము, ఇది ఒక్కటి ఉంటుంది, అది తప్ప ఇంకెక్కడ లేదు. దానికి కూడా నేను అదర్ సైడ్ ఆఫ్ జీసస్ బుక్లో వివరణ ఇచ్చాను, లేదా దాని మీద నేను చేసిన వీడియో ఉంది, అది తర్వాత ప్రశాంతంగా చూడండి. ఓకే. అక్కడ ఆయన మీనింగ్ ఏంటి, అసలు ఏ సందర్భంలో చెప్పాడు, మొత్తం పూర్వాపరం మొత్తం చెప్పాను.
అది తప్ప యేసు మాటల్లో ఎక్కడా కూడా పాపుల కోసం చచ్చిపోవడం అనేది లేదు. యేసు మాటల్లో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, ఇదే సువార్త. నేను చచ్చిపోతున్నాను, నేను వేలాడతాను, నన్ను నమ్ముకోండి, ఈ విషయాన్ని మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పి శిష్యుడికి ఎప్పుడని చెప్పాడా? సర్వలోకానికి వెళ్ళి ఆ తర్వాత యాడ్ చేశారు, అది తర్వాత చెప్తాను నేను. బ్రతికుండంగా సువార్తకు పంపించాడా లేదా యేసు? శిష్యులు పంపించాడా? పంపించాడు. మీరు వెళ్ళి సువార్త చెప్పండి, మీ సువార్తని నమ్మని వాళ్ళని నేను రెండో రాకల్లో శిక్షిస్తానన్నాడా? అవును. అంటే ఇప్పుడు ఈయన చచ్చిపోవడం ద్వారానే రక్షణ అయితే, నేను చచ్చిపోయేదాకా ఆగండి, నేను చచ్చిన తర్వాత మీరు వెళ్ళి సువార్త చెప్పండి అని చెప్పాలి కదా. ఈయన చచ్చిపోకముందే మీరు వెళ్ళి సువార్త చేయండి అంటే సువార్త వేరేని కదా. అవును. సువార్తలో చచ్చిపోవడం లేదు కదా. లేదు, సువార్తకి దానికి సంబంధం లేదు. లేదు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, అదే సువార్త. అవును. నేను ఏలాడుతాను నమ్ముకోండి ఎక్కడా చెప్పలేదు ఆయన సువార్తలో. తర్వాత ఈ తాగుబోతులు యాడ్ చేశారు, ఈ ఒక్కొక్కటి. అది కూడా ఒక్కసారి చేయలే ఇది. ఇప్పుడు మొదటి శతాబ్దంలో ఒకటి రాస్తే, రెండవ శతాబ్దంలో ఇంకొక లైన్ యాడ్ చేశారు, మూడవ శతాబ్దంలో ఇంకొన్ని యాడ్ చేశారు. జనాలు కొత్త కొత్త డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, మరి అలా అయితే ఇది ముందెందుకు, అప్పుడు ఇది అయితే ఇది రాసుకుందాం. అప్పుడు బైబిల్స్ అందరి దగ్గర లేవు కదా. ఈ తాగుబోతులు రాసినవి చూసి రాసుకునేవాళ్ళు ఇంకొక కాపీ. ఇది చూసి రాసుకునేటప్పుడు వాళ్ళకి ఎక్కడెక్కడైతే జనాలకి ఈ డౌట్స్ వస్తున్నాయో అవి రాసుకునేవాళ్ళు. తర్వాత అట్లా తయారైంది బైబిల్. అది ఇట్లా మొత్తం బైబిల్ తయారవడానికి 500 సంవత్సరాలు పట్టింది. అది క్యాథలిక్ బైబిల్. ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ ఎప్పుడు వచ్చింది? మొన్న 17వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ అనేవాడు ప్రొటెస్ట్ చేసి వ్యతిరేకించి బయటకు వచ్చి, మొన్నటిదాకా అసలు ఒరిజినల్ దేవుడి వాక్యం తెలియదని అర్థం అప్పుడు దాకా. అర్థమైందా? ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా మనం ఇవన్నీ మాట్లాడదాం తర్వాత, హిందుత్వం గురించి. కానీ ఇప్పుడు క్రైస్తవం గురించి అయితే మీకు చాలా వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నా పుస్తకాలు ఇస్తాను, చదవండి. ఓకే, నాకు హిందుత్వం గురించి కూడా డౌట్లు నేను అదే. సరే, మీ డౌట్స్ అన్నీ కూడా మీరు ఒక పేపర్ మీద రాసుకోండి, తర్వాత ఇంకొక రోజు మనం కూర్చొని మాట్లాడదాం. ఏమైనా చెప్తారా మా వాళ్ళకి? ముందు క్రైస్తవ్యాన్ని, హిందుత్వంలోకి ఇమీడియట్గా రాకపోయినా పర్లేదు కానీ ముందు క్రైస్తవ్యాన్ని వదిలేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.